రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుంటూ వద్దాం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఆజ్ఞ పొందితిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. ఏమంటాడు? ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట, నా ప్రాణమును ఏమంటాడు? నా ప్రాణమును నా అంతట నేనే పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. అంటే మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, నా ప్రాణం నేను పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాటను చూసినట్టయితే, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు. సో ఆయనకు అన్ని అధికారాలు కలవు. ఆయన ప్రాణం పెట్టడానికి కూడా అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగిన ప్రభువు ఉంటూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, దీనిని మనం 2 భాగాలుగా విభజించినట్లయితే, ఒక కోణంలో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నా ప్రాణమును పెట్టుచున్నాను అన్నాడు. సో నిన్నటి దినము ఆరాధనలో, తర్వాత మరి ప్రత్యేకమైనటువంటి వర్తమానంలో కానీ, రాత్రి మరి గాస్పల్ సువార్త కూడికలో కానీ అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రభు ప్రాణం పెడుతున్నాడు. ప్రాణ భయముతో కలిగి ఉన్నవారు ఎవరన్నది స్పెషల్ మీటింగ్లో నేను మధ్యాహ్నం కూడా ధ్యానిస్తూ వచ్చాం, కేడుగురి గురించి. తర్వాత ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడు అంటే, మరి బరబ్బా ఎవరి కోసం ప్రాణం పెడుతున్నారనే రాత్రికాల సమయంలో బరబ్బాని గురించి చూసాం. ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, దీన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. సమయం ఉంటే 2 కోణాలుగా ధ్యానిద్దాం. ఒక కోణం ఇప్పుడు ధ్యానిద్దాం. దాని ఒక మాట ఏంటంటే, ప్రభు అన్నాడు, ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా ప్రాణం నా అంతటి నేనే పెట్టుచున్నాను. నా ప్రాణం నా అంతటి నేనే దానిని పెట్టుచున్నాను, తిరిగి దాన్ని తీసుకున్నటకు నాకు అధికారం కలదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నా ప్రాణం నేను పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలడని ప్రభు అంటున్నాడు. సో ప్రభువారు ప్రాణం పెడతానికి ఇష్టపడుతూ వచ్చాడు. రాత్రి చూస్తూ వచ్చాం, బరబ్బా యొక్క జీవితంలో బరబ్బా కోసం ప్రభు తన ప్రాణాన్ని పెట్టిన అనుభవాన్ని చూస్తూ వచ్చాం. సో బరబ్బా ఎక్కడ ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడో కూడా ధ్యానిస్తూ వచ్చాం. ఈ సమయంలో మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమంటున్నాడంటే ప్రభు, నా ప్రాణమును నా అంతటి నేనే పెట్టుచున్నాను. ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడు అని అంటే, రండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాను. సో ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడంటే, గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, గొర్రెలాంటి స్వభావం కలిగి, గొర్రెలాంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజల కొరకు ప్రాణం పెడుతున్న ప్రభువు ఉన్నాడు. దానిని తిరిగి తీసుకున్నట్టుకు ఆయనకు అధికారం కలదు. మనం చూసినట్లయితే, ఒక గొర్రె పిల్ల ఉంటుంది. గొర్రె పిల్లను మనం చంపేసిన తర్వాత తిరిగి దాని ప్రాణం అది తీసుకునిద్దా? మీరు చెప్పండి. ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని మనం చంపేసిన తర్వాత తిరిగి తన ప్రాణం తను తీసుకోగలుగుద్దా? లేదు. ఎందుకంటే తన ప్రాణాన్ని తిరిగి తను పొందుకునే ధన్యత దానికి లేదు. కాబట్టి బైబిల్ ఒక మాట అర్థం చేసుకుంటే, మన జీవితంలో కూడా మనం అనుకుంటూ వస్తాం, బయట కూడా పుట్టినవాడు గిట్టక తప్పదు, మొన్న అనేది వెనకటి వల్లే మరలా భూమి చేరాల్సిందే. సో దేన్ని ఎలా తీసినప్పుడు కూడా దాని చరిత్ర ప్రకారం అది తిరిగి దాని యొక్క పరిమాణం ప్రకారం వెళ్లాల్సిందే. భూమి తాను చుట్టూ తాను ఎట్లా తిరుగుతుంది, ఎట్లా ఉందో అట్లాగే తిరుగుతూ మళ్ళీ తిరుగుతూనే వస్తుంది.
అర్థమవుతుందండి. ఇంకా సొలొమోను కూడా అంటూ వస్తాడు, సూర్యుని కింద జరుగుతున్నవన్నీ కూడా ఆలోచించి చూసాడు, బాగా జ్ఞానవంతుడు. చివరికంటే అవన్నీ ఎలాంటివి అయిపోయినాయి? వ్యర్థమే. అంటే సూర్యుని కింద జరుగుతున్నవన్నీ కూడా వ్యర్థం కింద అవుతూ వచ్చినాయి. అంటే సొలొమోను చెప్పే విధానం ఏంటంటే, ఏది కూడా మానవుడి జీవితంలో జరుగుతున్నా అది దేవుని ద్వారా జరగని ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమే. కానీ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, వీళ్ళ దేవుని వాక్యం ఏమంటుందంటే, గొర్రె తన ప్రాణమును తన ప్రాణం తిరిగి తను సమకూర్చుకోలేదు. అదే రీతిలో గొర్రెలమైన మన కొరకు మన ప్రాణం మనం పోగొట్టుకున్నా తిరిగి దాన్ని సమకూర్చుకుంటామా? ప్రభు అంటాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తిరిగి దాన్ని సమకూర్చుకుంటాడు, తిరిగి పొందుకుంటాడు. ఎట్లా పొందుకుంటాడు? ప్రభువును బట్టి పొందుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనం తిరిగి పొందుకునే ధన్యత ప్రభులో ఉంది. సో అయితే బైబిల్ ఏమంటుందంటే, ఇక్కడ కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది. గొర్రెల కొరకు ఏమంటాడు ప్రభు? 11వ వచనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో, మంచి కాపురి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టుచున్నాడు. సో ఈయన ప్రాణం పెడుతున్నాడు. ఎట్లా ప్రాణం పెడుతున్నాడు? ఎటువంటి స్థితిలో ఉండి ప్రాణం పెడుతున్నాడు యేసు ప్రభు అంటే, మంచి కాపురిగా ఉండి ప్రాణం పెడుతున్నాడు. ఎలా ప్రాణం పెడుతున్నాడు? మంచి కాపురిగా ఉండి ప్రాణం పెడుతున్నాడు. సరే, మంచి కాపరి, ఒక మంచి కాపరికి ఉన్న లక్షణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కలగలిపి ప్రభు ఏం చేస్తున్నాడు? కలగలిపిన ప్రభువుగా ఉన్నాడు కాబట్టి ప్రాణం పెడుతున్నాడు. అంటే ఒక మంచి కాపరి పెట్టడానికి యోగ్యుడు ప్రాణం పెడుతున్నాడు. అయితే గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు. ఈ గొర్రెలు ఎలాంటివి? సో బైబిల్లో గొర్రె యొక్క జీవితం గురించి, గొర్రెల గురించి కొన్ని విధానాలు రాయబడుతూ వచ్చినాయి. అసలు ఈ గొర్రెలు ఎలాంటివి? ఎటువంటి గొర్రెల కొరకు, ఎటువంటి గొర్రె యొక్క జీవితం కలిగిన గొర్రెల కొరకు ప్రభు ప్రాణం పెడతానంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపిన కొరకే చిన్న ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా, ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలుకై వందనాలు తండ్రి. నా దేవా, మీరు మా జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభా, నా ప్రాణము నేను పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదని మీరు మాట్లాడారు తండ్రి. మీ అంతటి మీరు ప్రాణం పెట్టుచున్నారు, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా మీకు అధికారం కలదు. కాబట్టి తండ్రి ప్రభా, ఈరోజు మీరు ఇస్తున్నటువంటి వాక్య వెలుగులోకి వెళ్తున్న సాయం చేయండి. వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాలు వైపు చూస్తున్నట్లు నా కళ్ళు మీ వైపు అపేక్షిస్తుండగా సహాయం అనుగ్రహించండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోమని, నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పజెబుతూ, ఇక్కడ కూర్చొని ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేనివాడిని, జ్ఞానం లేనివాడిని అనుకున్న ప్రభా, అజ్ఞానాన్ని అనుకున్న జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈరోజు కూడికి ఎంతో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోండి. నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయండి. నా తండ్రి, మీకు ఇష్టమైన రీతిలో మేము వాక్యం ధ్యానించడానికి సాయం చేయండి దేవా. ఈ వాక్యము కూడా నీకు మహిమార్థమే ఉండేలాగా, శత్రు సిగ్గుకరంగా నీ నామ ఘనత కొరకే ఉండేలాగా సాయం చేయమని ప్రార్థన చేసుకుంటూ, మాకు అవసరమైన మాటలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభు, మీరే జ్ఞాపకం చేసుకునండి. అందుమాత్రమే కాదండి, మా జీవితాల్లో ఒకవేళ గొర్రెలాంటి స్వభావం కలిగి మేము ఉంటే, ఇంకా బలహీనతలు ఉంటే సరి చేసుకోవడానికి కూడా సాయం చేయండి. అన్ని విషయాలు మీకు అప్పచెబుతూ దేవా, మరి హెబ్రోన్ నుండి పలు ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయాలన్నీ కూడా దీవించండి. ఎల్షద్దాయ నర్సాపూర్లో కూడా దీవించండి ప్రభావ. జూబ్లీస్ దీవించండి. ఇక్కడ కూడా యువతలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. జరుగుతున్న 3 దినాల పరిచర్య, జరగబోతున్న పరిచర్య కూడా దీవించండి. అన్ని విధాలు మీ హస్తగతం చేసుకుంటూ ముందున్న సమయంతో దీవించి ప్రతి ఒక్కరు తీర్చమని, ప్రతి మాటలో కూడా మీ ఆత్మాభిషేకం నడిపింపు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రతి విషయంలో కూడా మీ కృపను కనపరచమని దేవా. ఈ వాక్యం ధ్యానిస్తానికి నేను యోగ్యత లేని వాడిని అనుకున్నా, నిష్ప్రయోజకమైన వాడిని, బలహీనుడిని, ఏ మాత్రమును నిలవబడలేని అటువంటి బలహీనుడిని అనుకున్నా. కేవలం మీరే నిలబెట్టండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి తండ్రి పట్టుజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాత్రం మీరు మాట్లాడమని మీకు అప్పచెబుతూ, కలవరిశిల యొక్క రక్త ప్రోక్షణ కింద తెస్తున్నాం. మీ రక్తాన్ని పని ప్రోక్షించుకుంటే మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ అంధకార శక్తులు బంధించి, చీకటి శక్తులు బంధించి, శత్రుకారులు లయపరిచి మీరు మహిమ పొందమని మాతో మాట్లాడు ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నా ప్రాణం నేను పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారం కలదని ప్రభు చెప్పాడు.
యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెడుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడు? గొర్రెల కొరకు. దినం అనేక విషయాలు చూసాం. ఆరాధనలో కానీ, తర్వాత ప్రత్యేకమైన వర్తమానంలో కానీ, మరి తన ప్రాణంకు మనుషుడు ఎలా కాపాడుకుంటున్నాడు, అయినను తాను యేసు ప్రభువారు ఎలా ప్రాణం పెట్టాడో చూస్తూ వచ్చాం. తర్వాత ఇంకేం చూస్తూ వచ్చాం? బరబ్బా యొక్క జీవితంలో బరబ్బా ఎటువంటి వాడు, తన కొరకు ఎటువంటి ప్రాణం పెట్టబడుతుంది, ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యంలో నా ప్రాణమును పెట్టుచున్నాను, నా ప్రాణం నేను పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం కలదని. ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసిన మాట, గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్న అనుభవం చూస్తున్నాం. ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడు? గొర్రెల కొరకు. సో అసలు గొర్రెలు ఎలాంటివి, ఎటువంటి స్థితిలో గొర్రెలు ఉండేవి, లేదా ఎటువంటి స్థితిలో గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి దాంట్లో మొదటి మాటను చూద్దాము. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో 176వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 176వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. తప్పిపోయిన గొర్రెల వలె చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే తప్పిపోయిన గొర్రె. సో మొట్టమొదటి ఇక్కడ గొర్రె యొక్క స్వభావాన్ని చూస్తున్నాము. ఎలా ఉంటుందంటే, ఒకటి తప్పిపోయింది. కాబట్టి గొర్రె యొక్క విధానము చూడగా మొట్టమొదటిగా ఈ గొర్రె ఎలాంటిది అని మనం అంటే, తప్పిపోయినటువంటి గొర్రె. ఎలాంటి గొర్రె ఇది? తప్పిపోయిన అనుభవం ఉంది. సో ఇక్కడ ఎటువంటి గొర్రెల కొరకు తను ప్రాణం పెట్టుచున్నాడంటే తప్పిపోయినటువంటి గొర్రెల కొరకు. చూడండి, గత రాత్రి కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. తప్పిపోయిన యొక్క కుమారుడు గురించి మీలో ఎంతమంది తెలియదు? అందరికీ తెలుసు. తెలియదని నేను అన్న తెలుసు అనలేదు, అందరికీ తెలుసు. మనకందరికీ తప్పిపోయిన కుమారుడు గురించి తెలుసు. సో తప్పిపోయిన కుమారుడు తప్పిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు తప్పిపోతూ వచ్చాడు? సహజంగా తప్పిపోయిన కుమారుడు తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే తోటి స్నేహితులే. స్నేహితుల యొక్క మనసు మాట విని తండ్రి దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని తీసుకుని గొడవాడైనా కొట్లాడైనా భేదాలు పెట్టుకునైనా ఏదో ఒకటి చేసి తండ్రి దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని తీసుకుని తీసుకుని పోయాడు. వ్యాజ్యమాడైనా సరే తీసుకుంటూ వెళ్ళాడు. తీసుకుంటూ వెళ్ళిన తర్వాత ఏమైపోయాడు చెప్పండి? ఇంకా జోదం ఆడని ఇంకేదన్నా వ్యసనాలకి బానిస అయిపోయి తన యొక్క జీవితం అంతా కూడా తీసుకెళ్ళిన ఆస్తి మొత్తం అయిపోతుంది. క్రమంగా కొద్దిగా తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం అయిపోయే టైంలో ఎవరైతే అరే తీసుకురారో మీ నాన్న దగ్గర ఉన్న ఆస్తి, మీ డాడీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకురా, మీ మమ్మీ దగ్గర ఉన్న తీసుకురామని ఆస్తులు బాగానే తీసుకురామని చెప్పారో, ఇతడి దగ్గర ఉన్నటువంటి భాగం మొత్తం అయిపోయే టయానికి ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారు. ఎందుకు దూరం అవుతున్నారో వాడికి తెలియదు, తప్పిపోయినది కూడా తెలియదు. ఎందుకు? అరే ఇప్పుడు దాకా నా స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు దూరం అవుతున్నారో తనకే తెలియదు. కానీ ఒక్కొక్కరు దూరం అయిపోతూ వస్తున్నారు. దూరం అయిపోతూ ఉంటే చివరికి ఎవ్వడం లేడు. తీసుకురా, మనం అంతా చూసుకుందాం, మనం అంతా చేద్దాం అన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఆయనతో పాటు జోతం ఆడారు, ఆయనతో పాటు ఆయన చెడగొట్టారు, నాశనం చేశారు, అంతా అయిపోయింది. చివరికి అంతా పోయింది. పట్టు తింటున్నాడు అయ్యగారు. పట్టు తింటానికి గల కారణం ఏంటి? పందులు తినే పట్టు ఎందుకు తింటున్నాడు? తినాల్సినంత అవసరం ఏంటి? తన తండ్రి ఇంట్లో ఏముంది? తన తండ్రి ఇంట్లో అనేక సమృద్ధైన ఆహారం ఉంది. తన తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. తన తండ్రి ఇంట్లో ఆహారం ఉంది. తన తండ్రి ఇంట్లో పొదువు లేదు. తన తండ్రి ఇంట్లో ఏది తక్కువ లేదు. తన తండ్రి ఇంట్లో సింహాసనం ఉంది. తన తండ్రి ఇంట్లో ఇంకేముంది? బహు శ్రేష్టకరమైన వస్త్రములు ఉంది. తన తండ్రి ఇంట్లో అనేకమైన ఆశీర్వాదాలు ఉంది. వాటినన్నిటిని విడిచిపెట్టి ఆహారమును, సమృద్ధైన ఆధిక్యతను, ధన్యతను ఉన్నటువంటి సమృద్ధిని అంతటిని కూడా విడిచిపెట్టి తన తండ్రి దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి పట్టుదల స్థితిలోకి తను వెళ్ళటానికి కారణం ఏంటి? తను వెళ్ళటానికి కారణం ఏంటి? చెప్పుడు మాటలు వింటమే. మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? సొలొమోను యొక్క కుమారుడు. సొలొమోను యొక్క కుమారుడు కూడా చెప్పుడు మాటలు విని రాజ్యాన్ని కోల్పోయిన వాడుకుంటున్నాడు. రాజ్యాన్ని మొత్తాన్ని కూడా నష్టపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఒక వ్యక్తి బైబిల్ ప్రకారం, బైబిల్ చదువుతున్నటువంటి మాట ప్రకారం ఒక వ్యక్తి త్రోవ తప్పిపోవడానికి గల మొదటి కారణం చెప్పుడు మాటలు వింటమే.
మొదటి కారణం ఏంటి? చెప్పుడు మాటలు వింటమే. చెప్పుడు మాటలు విని దారి తప్పిపోయి ఏం జరుగుతూ వచ్చింది? స్నేహితుడు చెప్పిన మాటలు విన్నాడు, ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్లి దారగతం చేసుకున్నాడు, వ్యసనానికి బానిసైపోయి అన్నిటి కూడా జోదాలని నష్టపోతూ వచ్చాడు, కోల్పోయాడు ఆస్తి మొత్తం. తర్వాత పొట్టు తింటున్నాడు. తండ్రి గుర్తొచ్చాడు తినే సమయంలో, నా తండ్రి ఇంటికి వెళ్తే అనేటువంటి పనివారు ఉన్నారు, ఆ పనివారిలో ఒకరికైనా చేసుకుంటాడేమో. తండ్రి దగ్గరికి వెళ్ళాం, తండ్రి పరలోకం విరోధంగా ఎదురు నేను పాపం చేస్తున్నాను, నన్ను క్షమించమని అడుగుతాం. ఒకవేళ తండ్రి ఇంట్లో నేను కుమారుడు ఉండడానికి యోగ్యత లేని వాడిని, ఎందుకంటే తప్పిపోయిన ఆల్రెడీ నేను తండ్రి ఇంట్లో కుమారుడు ఉండడానికి యోగ్యత లేదు, ఎందుకంటే తండ్రి ఇంటి నుండి తప్పిపోయాను కాబట్టి కుమారుడు ఉండడానికి యోగ్యత లేదు కాబట్టి ఇప్పుడు నేను పని వాళ్ళలో ఒకరుగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నాడు? పని వాళ్ళలో ఒకరుగా. అసలు నువ్వెవరివి? నీ స్థితిగతులు ఏంటి? నీ పొజిషన్ ఏంటి? నీకు దేవుడిచ్చిన ధన్యత ఏంటి తెలుసా? నీకు ఇచ్చిన ధన్యత ఏంటి? జయించేవాడు నాతో పాటు నా సింహాసనం మీద. ఏ ధన్యత ఇచ్చాడు? సింహాసనం మీద కూర్చునే ధన్యతనిచ్చాడు. మరి కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన కుమారుడు ఎలా ఉన్నాడంటే పొట్టు తినే స్థితికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం తింటూ వచ్చారు? చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు ఏం తింటూ వచ్చారు? మన్నాను పూజిస్తూ వచ్చారు. దేవుడు మన్నాతో ఇశ్రాయేలు ప్రజలను పోషించినప్పుడు ఎన్ని రోజులు పోషించాడు? చెప్పండి అక్క, ఎన్ని రోజులు? 45 సంవత్సరాలు పోషించారు అన్నాం. ఇప్పుడు మందిరం కట్టి ఎన్ని సంవత్సరాలు? సపోజ్ ఎన్ని సంవత్సరాలు ఏంటిది అక్క? 15 కంప్లీట్ చేద్దాం, 14 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో ఎంతమంది సేవకులు తెచ్చి దేవుడు పోషించుంటాడు? ఎన్ని స్పెషల్ మీటింగులు, ఎన్ని ప్రత్యేకమైన కూడుకులు, ఎంతమంది సేవకులు తీసుకొచ్చి దేవుడు మనకు పోషిస్తూ వచ్చాడు, ఎంత ఆత్మీయాహారాన్ని పోషిస్తూ వచ్చాడు. అయితే మన సంగతి తర్వాత గారి ఇక్కడ రాయబడిన విధానం ప్రకారం చూస్తే ఎంతో పోషణ ఉంది, ఎంతో ఆహారం ఉంది, ఎంతో సమృద్ధి ఉంది, ఎంతో శ్రేష్టకరమైన వస్త్రాలు ఉంది. వాటన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తూ వచ్చాడు? తప్పిపోయాడు. అవన్నీ విడిచిపెట్టి వాటన్నిటికంటే శ్రేష్టకరమైన ఆస్తి కావాలని చెప్పి సంపాదించుకున్న ఆస్తి కొరకు ప్రయాసపడి తప్పిపోతూ వచ్చాడు. మరొక వ్యక్తి ఎవరు ఉన్నారు మనకి? సొలొమోను యొక్క కుమారుడు ఉన్నాడు. సొలొమోను కుమారుడు కూడా స్నేహితుల మాటలు విని తప్పిపోయి రాజ్యాన్ని కోల్పోయాడు. మరొక వ్యక్తి వారికంటే కూడా ఎవరో చెప్పండి, తప్పిపోయిన వ్యక్తుల్లో మరొక వ్యక్తి ఉన్నాడు. తెలీదా? సరే నేనే చెబుతా. తెలీదంటే చెబుతా, తెలిస్తే అంటే మీరు చెప్పిన వ్యక్తి మీద నేను వాక్యం చెబుతా. నా వాక్యాలు మైండ్లోనే ఫీడ్ అయి ఉంటాయి, మీరు ఎవరి గురించి అడిగినా చెప్పేస్తా. వారిలో ఒక వ్యక్తి లోతు. అబ్రహాము దగ్గర నుంచి తప్పిపోయాడు. అబ్రహాం ఏమన్నాడు? అయ్యా, నీకులు నాకు స్థలం సరిపోయట్లేదు, గొడవాడుకున్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరొకరు కొట్లాడుకున్నాడు, ఒకరొకరు గొడవలు వచ్చేసినాయి, ఒకరొకరు తిట్లాట్లు ఉన్నాయి, ఒకరొకరు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నువ్వు వాళ్ళంత దూరాన్ని ఉంటావా, నన్ను ఉండమంటావా అన్నప్పుడు లోతు ఏం చేయాలా? చెప్పండి, లోతు ఏం చేయాలా? సరే ఏం చేయాలో నేను చెప్తా చూడండి. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు, 2 స్త్రీలు. మీకు తెలుసా 2 స్త్రీలు ఎవరు అక్క? రైట్, రూతు, నయోమి. ఏడైనా ఉండరు నయోమి అని? రూత్ అని ఎవరైనా ఉండరా? అయితే మీ గురించి కాదు. సో రూతు, నయోమితో రూతు ఏమంటుంది? నువ్వు వెళ్ళిపోమ్మా, నీ మార్గాన్ని నువ్వు చూసుకో, నీ ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో, నీతో పాటు తోడుకోండి ఇంకొక ఆముందా, ఆమె వెళ్ళిపోయింది కదా, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోమనగానే ఎప్పుడు విడుదల ఇచ్చిద్దాం మా అత్తని ఎదురు చూసినట్టుంది, ఎప్పుడు మా అత్త దగ్గర నుంచి విడుదల వెళ్ళిపోవచ్చు అని ఎదురు చూసినట్టుంది. నువ్వు వెళ్ళిపోమనగానే ముద్దు పెట్టుకుంది, చక్కగా కౌలించుకున్నారు, వెళ్ళిపోయారు. ఎవరి కాలే వెళ్ళిపోయారు. ఇక రెండో ఆమె దగ్గరికి వచ్చి చెబుతుంది, నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు మోయాబీరానివి, నీ ఇష్టం, నువ్వు కూడా వెళ్ళిపోమంటే రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ప్రజలే, నువ్వు తిన్న చోటే నేను తింటా, నువ్వు ఉన్న చోటే నేను ఉంటా. మరణం తప్పగా మనల్ని ఏది కూడా విడదీయలేదు. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోను, నువ్వు ఎక్కడుంటే అక్కడే. కష్టమైన, బాధైన, దుఃఖమైన, వేదన ఏదైనా నీతోనే మరణం. నాకు తల్లైన నువ్వే, తండ్రి అయిన నువ్వే, ఆనందైన నువ్వే, అక్కను తీర్చవలైన నువ్వే, సమస్య నువ్వే. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోను. ఏమవుతూ వచ్చింది? సరే రా అని మోయాబు దేశానికి వెళ్ళింది. క్షమించండి, మోయాబు దేశం నుండి బెత్లెహేముకి వెళ్ళింది. ఏం జరుగుతూ వచ్చింది?
పరిగేరుకుంటుంది. బోయాజు కనపడ్డాడు అద్భుతమైన విధానంలో. బోయాజు నుండి యెషయా వచ్చాడు, యెషయా నుండి దావీదు వచ్చాడు, దావీదు నుండి సొలొమోను వచ్చాడు, తర్వాత దావీదు యొక్క తర్వాత సంతానం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. ఆ రోజు రూతు అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింటే, అత్తతో నాకు సంబంధం లేదనుకుంటే యెషయా ఎక్కడ, దావీదు ఎక్కడ, సొలొమోను ఎక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా? ఆ రోజు రూతు విడిచిపెట్టిన అనుభవాన్ని బట్టి, దారి తప్పిపోయిన అనుభవాన్ని బట్టి, ఆ దారి తప్పిపోయినటువంటి అనుభవాన్ని బట్టి, విడిచిపెట్టిన అనుభవం ఉంది కాబట్టి యెషయా వచ్చాడు, దావీదు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువు సంతానంలో నుండి వస్తూ వచ్చారు. యేసు ప్రభువు రావడానికి ఒక కారణం ఏంటంటే రూతే. ఒక పునాది, ఒక వాడబడిన పాత్ర. ఈ పాత్రలో మనం అందరం చూసేది మరియమ్మను చూస్తూ వస్తాం. మరియమ్మ కంటే కూడా మొదటి పాత్ర దానిలో ఉంది రూతు. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. మరి ఇప్పుడు లోతు ఏం చేయాలా చెప్పండి? లోతు కూడా ఎలా ఉండాలి? అబ్రాహాము వెళ్ళిపోమన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళు, కొంత దూరం ఉండమన్నాడు. ఎదటేమో సొదొమ గొమొర్రా పట్టణం ఉంది, అది నాశనానికి దగ్గర ఉందండి, అది నాశనానికి దగ్గరలో ఉంది. మైదానంలో లేదంటే ఒక గుడారం వేసుకుంటూ ఉండడానికి ఇష్టపడ్డాడు అబ్రహాము. అప్పుడు లోతు ఏమన్నాడా? అయ్యా నాకు తండ్రి లేడు. లోతుకి తండ్రి ఉండడా చెప్పండి? ఉండడా? లేడు, చచ్చిపోయాడు. నాకు తండ్రి లేదు, బహుశా తల్లి కూడా ఉండటేమో అక్కడ నాకేం కనబడతల్లా. ఒక రకంగా అనాథ అనుకోండి, నాకెవరూ లేరు. నువ్వు తప్పితే ఇంకెవరున్నారు అబ్రహామా నా తండ్రి? నువ్వు తప్పితే ఇంకెవరన్నా నాకున్నారా? నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్తాను. వాళ్ళు ఏదో కాపర్లు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు అనుకో, వాళ్ళు సరిచేద్దాం, వాళ్ళు సమకూరుద్దాం, అంతేగాని నీ దగ్గర నుంచి నన్ను ఎల్లమని మటు కలవద్దు. ఆ మాట ఎందుకు రాలేదు? ఎదర కనపడుతుంది సదొమ గొమొర్రా, ఎదర కనపడుతుంది, అది లోక ఆకర్షణ కనపడుతుంది. ఆనాడు మొదటి మన పాపల భర్తను కారుకుడై ఉండడే ఎవరు చెప్పండి? ఆదాము. తన భార్య చూసింది పండుని. ఎలా ఉంది పండుని చూస్తే? చెప్పండి ఎలా ఉంది? చూడటానికి ఎంత బాగుందో. అప్పుడప్పుడు మనం చీరలు కొనడానికి షాపింగ్కి వెళ్తాం, మనం తీసుకెళ్లేది 1000 రూపాయలు. నాకు ఎవరో చెప్పారు మాచర్లో చీరలు ఫేమస్ ఉంటాయని. అవునా కాదా? నిజమేనా కాదా? అయితే ఓకే, మంచిదైతే. మేము పొరపాటును కొనుక్కుని సిస్టర్ కూడా తీసుకెళ్తే నేను ఫెయిల్ అయిపోయేవాడిని. సర్లేండి. కాబట్టి ఎటువంటి స్థితి అంటే సహజంగా మనం కూడా వెళ్తూ ఉంటాం, అంటే సిస్టర్స్ అనే కాదు, బ్రదర్స్ అయినా ఏదో ఒకటి కొనడానికి వెళ్తాం. మన కళ్ళు దృష్టి అంతా కూడా మనం కొనుక్కోవాల్సిన 10 రూపాయలు కొనుక్కోవాలనుకుంటే మన దృష్టి అంతా కూడా 1000 రూపాయలు దాని మీద పడి అది బాగుంది అనుకుంటాం. తద్వారా ఏమైపోయింది? దాని మీదే మన మనసు ఉండిపోయింది. ఇక్కడ మన యొక్క పినతల్లి ఉంది, ఎవరేమో మనకందరికీ తల్లి. ఎవరంటే అవ్వ. ఏం చేసింది అక్క? అది తినొద్దు అని చెప్పాడు దేవుడు, స్పష్టంగా చెప్పాడు తినొద్దని. కళ్ళకు అందంగా కనపడింది, తినేసింది. తిన్నది తనతో పాటు ఇచ్చిందా? తన భర్త కూడా ఇచ్చింది. తాను పడ్డది కాకుండా తన భర్తను కూడా మనం కొట్టేసింది పాపంలో. మరి ఇద్దరు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. నేను అనుకుంటా దేవుడు వారిద్దరిని తోటలో నుంచి బయటికి పంపిస్తుంటే నిజంగా ఎంత మనసులో బాధపడి ఉంటాడో అర్థం చేసుకోండి. అందుకే బదులు రాబడుతూ వచ్చింది ఆదికాండం 6వ అధ్యాయంలో, మనుషుల్ని నరుని సృజించినందుకు యెహోవా తన హృదయమునందు అంతే ఏం చేశాడు? బాధపడుతున్నాడు. అబ్రహామును నేను దేని కొరకు సృజించాను? క్షమించండి, ఆదామును దేని కొరకు సృజించాను? దేని కొరకు నిర్మాణం చేస్తూ వచ్చాను? ఆదాముని సృజించిన విధానం దేని కొరకు? ఇప్పుడు ఆదాము ఏంటి అయిపోయాడు అని దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. ఆ రోజు దేవుడు బాధపడినప్పుడు ఈ రోజు మనము దారి తప్పిపోయినప్పుడు ఏమంటారు తప్పిపోయినప్పుడు మనల్ని బట్టి కూడా దేవుడు బాధపడలేదా? ఖచ్చితంగా బాధపడతాడు. ఆ రోజు అవ్వ చూసింది ఆదాముని పాపంలో పడవేసింది. ఇప్పుడు లోతు ఏం చేస్తున్నాడు? అది అట్ ద సేమ్ టైం అలాగే చూస్తున్నాడు. సేమ్ టు సేమ్. ఏం మాటల సదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉంది? అంగరంగ వైభవంగా ఉంది, ఎంతో అందాలతో అలంకరించబడింది, ఎంతో చక్కగా ఉంది. అందాన్ని చూస్తున్నాడు, అందాన్ని ఆస్వాదిస్తున్నాడు. మా పెదనానికి ఎటు లేదంటే మా యొక్క తండ్రికి ఎటు ఆలోచన లేదు. నేనైతే మొదట దాన్నే కోరుకుంటా, నేను నా పిల్లలు సంతోషంగా ఉండొచ్చు అని కోరుకున్నాడు. ప్రియులారా, ఒక్క మాటే లేకపోవటం ద్వారా లోతు జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమని? నీ దేవుడే నా దేవుడు.
అక్కడి నుంచి లేచి వచ్చాం కదా మన సొంత ఊరి నుండి. అబ్రహాము దగ్గరికి దేవుని వాక్కు రాబట్టేగా అబ్రహాము లేచి వచ్చింది అక్కడి నుండి. దేవుడు నీతో మాట్లాడినప్పుడేగా నువ్వు లేచి వచ్చావు. నువ్వే దేవుణ్ణి కలిగి ఉంటావో అదే దేవుడు నేను కలిగి ఉంటా. కాపురుల మధ్యలో గొడవలు వస్తే వారిని దూరం పెడదాం, అవసరమైతే మందని దూరంగా ఉంచుదాం, కానీ మనం కలిసి ఉందాము అని ఎందుకు అనలేకపోయాడు లోతు? ఎందుకంటే లోకం అన్నది, శరీరం అన్నది, ఆశలు అన్నది లోతులోకి వచ్చేసింది. లోకము, శరీరం, ఆశలు లోతులోకి వచ్చేసి ఉన్నాయి. అందుకే లోకం వైపు చూశాడు లోతు. అబ్రహాము దేవుని వైపు చూశాడు. సదోమ గొమొర్రా పట్టణం నాశనం అవుతుంది అనుకున్నప్పుడు లోతు ఏం చేశాడు? అక్కడే ఉంటాడు, రేతులుండయ్యా వాళ్ళని బతిలాడుతున్నాడు. అబ్రహాం ఏం చేశాడు? సదోమ గొమొర్రా పట్టణం నాశనం అవుతుందంటే ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చేతున్నాడు. ఆ పట్టణంలో 50 మంది ఉంటే, ఆ పట్టణంలో 45 మంది ఉంటే, 45 మంది ఉంటే, ఆ పట్టణంలో 40 మంది ఉంటే, ఆ పట్టణంలో 30 మంది ఉంటే, ఆ పట్టణంలో 20 మంది 10 మంది ఉంటే కాపాడవా? కాపాడతా. ఎందుకని? అబ్రహాము దేవుని వైపు చూశాడు. ఇప్పుడు అబ్రహాము దేవుని వైపు చూస్తుంటే, నీతిమంతుడు తండ్రిగా అబ్రహాము ఉంటే లోతు ఎవరి వైపు చూడాలా? నీతిమంతుడి వైపు చూడాలి. ఎవరి వైపు? అబ్రహాము వైపు చూడాలి. చూసయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను వెళ్ళొద్దు అనొద్దు, నాకు ఎవరుండరు నువ్వు తప్పితే. నా భార్య, నా పిల్లలైనా కానీ కరెక్ట్ కాదు కదా, నువ్వే నాకు సర్వస్వం, తండ్రి తర్వాత తండ్రి నువ్వే కదా, నువ్వే లేకపోతే నేను ఎక్కడికి వెళ్తా? నీతోనే ఉంటా, నీ దగ్గరే ఉంటా, నేను నిన్ను విడిచిపోనంటే లోతు చరిత్ర వేరుగా ఉండేది. లోతు చరిత్ర వేరుగా ఉండేది, ఇంకొక రీతిలో రాయబడి ఉండేది. కానీ లోతు అన్నటువంటి స్థితిలో లేడు, తప్పిపోయాడు. తప్పిపోయిన కుమారుడు కూడా అలాగే ఉన్నాడు, తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. లోతు తన తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. బైబిల్లో రాయబడిన లోక సువార్తల ప్రాంతం రాయబడిన తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. యెరోబోము దేవుని సొలొమోను యొక్క కుమారుడు రెహబాము ఏమై ఉన్నాడు? తండ్రి దగ్గర నుంచి, అంటే పరలోకపు తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. తప్పిపోవడం ద్వారా ఏం జరిగింది? ఇంకొక డిఫరెంట్ ఉంది. ఇంకొక అక్క ఉంది, చాలా నమ్మకస్తురాలు, ఆమె కూడా తప్పిపోయింది. ఎవరామె తెలుసా మీకు? ఎక్కువ ఆలోచించొద్దు, మీకు తెలియదని నాకు అర్థమైంది. దీనా. ఎవరు? దీనా. ఎవరి దీనా? యాకోబు కుమార్తె. ఎంతమంది కుమార్తెలు యాకోబుకి? 12 మంది కుమారులు, తర్వాత కానీ మధ్యలో కానీ ఒకే ఒక కుమార్తె దీనా. ఎంత ఘనంగా ఉండాలి తండ్రి దగ్గర చెప్పండి. 12 మంది సహోదరులు అంటే ఎంత ఘనంగా చూసుకుంటారు. అరే మనం అందరం మోపిల్లో పుట్టేవరా, ఒక్కటే ఒకటి ఆడపిల్ల పుట్టిందని ఎంత ప్రేమను పంచుతారు అన్నదమ్ములు. అర్థం చేసుకోండి. మీరు పంచరా? మీలో ఎవరైనా 4-3 అన్నదమ్ముల్లో ఒక పాప పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? అంటే 4-3 అన్నదమ్ములు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఒకళ్ళే ఉండాలి, 2 ఉండుకోకుండా ఆడపిల్లలు. ఎవరు లేరా? మీ ఇంట్లో ఉండారన్నా? మీకు ఆడపిల్ల ఒక్క ఆమెనా? మీ సహోదరి ఇద్దరా? మీరు ఎంతమంది? మగపిల్ల? ఆడపిల్లలు 5గురా? అయితే మీరు చల్లదు. 5గురు మగపిల్లలో ఒక్క ఆమె ఉండాలి. అది నేను అంటుంది. ఎవరు లేరు కదా? ఓకే. అయితే అంటే అన్న చెప్పాడు కరెక్టే, కానీ ఒక్కళ్ళే ఉండాలి. ఎంత ఘనంగా చూస్తారు చెప్పండి. 12 మంది వచ్చి, 12 గడియల్లో వచ్చి, 12 సందర్భాల్లో వచ్చి, మా చెల్లి ఇదిగో నేను అటు వెళ్ళి తీసుకొచ్చా తిను, చలాయ్ ఇది తీసుకొచ్చి ఇది తిను, చలాయ్ ఇదిగో ఈ డ్రెస్ తీసుకొచ్చా తీసుకో. 12 మంది 12 రకాలుగా చేస్తుంట ఆ యొక్క ఆడపిల్లకి ఏమనిపించింది? ఏ పెళ్లి చేసుకునే కంటే ఎక్కడే జీవించడం బెస్ట్ అనిపించింది. అంత ఘనంగా చూసుకుంటారు. కానీ తండ్రి దగ్గర ఉండాల్సినటువంటి దీనా ఏం చేసింది? ఆమె గురించి 7 విషయాలు చెప్పి ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, మహిందాస్ సుబ్రహ్మణ్యం అనే యూట్యూబ్ ఛానల్. బయటికి వెళ్ళిపోయింది తండ్రి దగ్గర నుంచి, ఆ లోకాన్ని, ఆ ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళింది. చూసింది, ఏం కూడా చూడటానికి వెళ్ళింది, పడిపోయింది. పాపంతో నింపబడుతూ వచ్చింది. తర్వాత ఏమైంది? సమస్తాన్ని నష్టపోతుంది. ప్రియులారా, ఆమె గురించి ఆ కొద్దిగానే రాయబడింది. తర్వాత ఆమె చరిత్ర అంతా కూడా ఫుల్ స్టాప్ అయిపోయింది. ఎందుకని? తప్పిపోయిన జీవితం అది. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? దారి తప్పిపోయిన అనుభవం ఉండ మనం సరి చేసుకోవాలి.
తప్పిపోయిన గొర్రె కొరకు ప్రభు ప్రాణం పెడుతున్నాడు. ఈ తప్పిపోయిన గొర్రెని తిరిగి తీసుకురావడం కొరకు. తప్పిపోయిన గొర్రెని తిరిగి తీసుకురావటం కొరకు ఏం చేస్తున్నాడు? ప్రాణం పెట్టాడు. ఇది మొదటిది. రెండవదిగా చూద్దామండి. రెండవ మాటను చూస్తున్నట్టయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 176వ వచనం. ఏమైంది? త్రోవ విడిచి. ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? త్రోవ విడిచిన అనుభవం. ఈ గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయిందండి? త్రోవ తప్పిపోయింది. ఒకటేమో తప్పిపోయిన అనుభవం ఉంది, ఇప్పుడు త్రోవ విడిచింది. ఇక బైబిల్లో ఉంది, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును అని ప్రభు అంటున్నాడు. నేనే మార్గమును అని ప్రభు అంటున్నాడు. బైబిల్ రాయబడిన మాట చూసినట్టు పాత నిబంధన గ్రంథంలో పురాతనమైన మార్గముల గురించి విచారించు చూడుడి, మేలు కలుగు మార్గమే తెలుసుకుని అందులో నడువుడి అని ఇర్మీయా గ్రంథంలో ఎక్కడో రాయబడుతూ వచ్చింది. అక్కడ అంటే అర్థమైంది మేలు కలిగే మార్గం. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము, ఈ గొర్రె ఏ మార్గంలో ఉంది? మేలు కలిగేటటువంటి త్రోవ నుండి, అంటే ఆ మార్గం నుండి దారి తప్పిపోయింది. మేలు కలిగే మార్గంలో ఈ గొర్రె లేదు. మేలు జరిగేటటువంటి మార్గంలో ఆ గొర్రె లేదు. మేలును పొందే మార్గంలో ఆ గొర్రె లేదు. మరి ఏ మార్గంలో ఉంది ఆ గొర్రె? లేదు. ఇక ఏమైపోయింది? త్రోవ విడిచేసింది. ఇక త్రోవ విడిచిపెట్టి మేలుకరమైన మార్గం నుండి త్రోవ విడిచిపెట్టేసింది. ఇక మార్గంలో లేదు. ఇక త్రోవ విడిచిపెట్టిన అనుభవం ఉంది. మనం చూసినట్టయితే అనుభవం ఏంటంటే, ప్రభువే చెబుతూ వస్తాడు, 100 గొర్రెలు ఉన్న ఎడల, 100 గొర్రెలు ఉన్న ఎడల, అంటే 100 గొర్రెలు అనుకోండి మన భాషలో, 100 గొర్రెలు ఉన్న ఎడల ఈ గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయింది? 100 గొర్రెలో గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయింది? త్రోవ తప్పిపోయింది. అలా త్రోవలో ఉండి వెళ్ళిపోతూ వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోతూ వచ్చింది? ఈ 99 ఒక మార్గంలో నడుస్తుంటే, ఈ 99 మార్గం ఒక రీతిలో ఉంటే, ఈ 99 గొర్రెలకు ఒక మార్గంలో ఉంటే, ఈ గొర్రె ఎక్కడికి వెళ్ళింది? ఆ 99 యొక్క మార్గం నుండి తొలగిపోయింది. ఆ 99 మార్గంలో గొర్రె లేదు. ఈ 100వ గొర్రె 99 మార్గంలో లేదు. 99 గొర్రెలు నడుస్తున్న మార్గంలో లేదు. ఈ గొర్రె సపరేట్ మార్గంలోకి వెళ్ళిపోయింది. ఈ గొర్రె ప్రత్యేకమైన మార్గంలోకి వెళ్ళిపోతూ వచ్చింది. ఈ గొర్రె రాంగ్ వేలో నడుస్తుంది. చూడండి, అక్కడ ఏముంటుంది? గొర్రె తప్పుదారి బట్టి రాంగ్ వేలో వెళ్ళిపోయింది అనుకోండి, త్రోవ తప్పిపోయింది, సరైన మార్గంలో లేదు. సరైన మార్గంలో లేనప్పుడు అక్కడ ఏముంటుంది? బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, గొర్రెల లాంటి చర్మం ధరించుకుని తోడేళ్ళ లాంటి, కంప్లీట్ చేయండి, మీకు ఆ వాక్యం తెలుసా లేదా? గొర్రె లాంటి మనస్తత్వం, క్షమించండి, గొర్రె లాంటి చర్మం ధరించుకుని తోడేళ్ళ లాంటి, లేదా తోడేళ్ళ లాంటి చర్మం ధరించుకుని గొర్రె లాంటి మనస్తత్వం, ఏది? రెండింటిలో ఏది కరెక్ట్? మీరే చెప్పండి. గొర్రె లాంటి చర్మము తోడేళ్ళ లాంటి మనసా, లేదా గొర్రె లాంటి ఏమంటారు స్వభావం ధరించుకుని తోడేలాగా వచ్చిందా? గొర్రె లాంటి స్వభావం ధరించుకుని తోడేలాంటి మనస్తత్వం కనుక ఏమవుతున్నాయి? అప్పుడు చూడటానికి గొర్రెలే, ఈ తప్పిపోయిన గొర్రె, లేదా క్షమించండి దారి తప్పిన గొర్రె, మార్గం నుంచి తప్పిపోయినటువంటి గొర్రె, సరైన మార్గంలో లేకుండా మార్గాన్ని తొలగిపోయిన గొర్రె పక్కనున్న గొర్రెలు ఏదో గొర్రెలు చూసి ఉండొచ్చు, బహుశా అనుకుంటూ ఉండొచ్చు, నాలాంటి గొర్రె ఇక్కడ కూడా ఇంకోటి ఉంది తోడు. కానీ ఎవరికి నాలాంటిదే, నాకు కూడా సగపాటిగా నాతో పాటు ఉందిలే, నేను ఒంటరిగా నేను అనుకోవచ్చు. కానీ ఆ గొర్రె ఎలాంటిది? ఆ స్వభావం ధరించుకున్నది ఎలాంటిది? పైకే గొర్రెలాగా ఉంది, కానీ లోపడేముంది? తోడేల యొక్క మనస్తత్వం. ఇప్పుడు ఈ గొర్రె స్థితి ఏంటి? దారి తప్పిపోయిన గొర్రె స్థితి ఏంటి? త్రోవను విడిచిన గొర్రె స్థితి ఏంటి? సరైన మార్గంలో అనుకోకుండా దారి తప్పిపోయిన గొర్రె స్థితి ఏంటి? మేలు కలిగే మార్గంలో అనుకోకుండా మేలు కలిగే మార్గం నుండి దారి తప్పిపోయిన గొర్రె స్థితి ఏంటి? ఇప్పుడు తోడేలు లాంటి మనస్తత్వం, గొర్రె లాంటి చర్మం కలిగినటువంటి గొర్రె అక్కడ ఉంది అనుకోని, ఇప్పుడు ఈ గొర్రె పరిస్థితి ఏమైంది? ఇది కూడా నాలాంటి గొర్రెలని దగ్గరికి వెళ్ళి, ఏ అక్క బాగున్నావా, ఏ ఊరు నీది, ఏ ప్రాంతము, ఎక్కడి నుండి వచ్చేవు, ఎంత మేసేవు, ఎంత తిన్నావు, ఈ పంచాయతీ అంతా పెట్టుకోవడానికి వెళ్తుంది అనుకో, సపోజ్ అనుకుందాం. ఇంకో గొర్రె దగ్గరికి వెళ్తుంది, ఎట్లా ఉంటావు నువ్వు, బాగుంటావా, నీ యజమానుడు బాగా పెడుతున్నాడా, ఎట్లున్నాడు, ఈ పంచాయతీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాయి కదా. ఇవన్నీ మాట్లాడుకోవడానికి వెళ్ళబోతుందేమో. వెళితే ఏం జరిగింది? బయటికే గొర్రె, లోపడేముంది? పూర్తిగా తోడేలే.
బయటికేమో వేషధారణ, బయటికేమో గొర్రె లాంటి స్వభావం, గొర్రె లాంటి శరీరము, గొర్రె లాంటి రూపము, అంతరంగము చూడక తోడేలు లాంటి మనస్తత్వం. బయటికి చూడటానికే గొర్రెలు, లోపలంతా తోడేలే. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ గొర్రె దారి తప్పిపోయింది. 99లో ఉంటే 99లోకి తోడేళ్ళు వస్తే దాన్ని ఎట్లా తీసేయాలో యజమానుడు తెలుసు. లేదా గొర్రెల వల్ల సరైన విధాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 99లో ఇది కూడా ఉంటే ఏమయ్యేది? బహుశా అక్కడ తోడేళ్ళు ఉంటే ఆ తోడేళ్ళ దగ్గర నుంచి ఆ 99 ఏదో ఒకటి కాపాడటానికి ప్రయత్నం చేయొచ్చు. ఎట్లా? మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ప్రదేశమునకు, ప్రతి ప్రాంతమునకు ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళాలంటే ఎంతమందిని పంపిస్తూ వచ్చాడు చెప్పండి? ఇద్దరిద్దరిని. ఎందుకు పంపిస్తూ వచ్చాడు? చెప్పండి. ఇద్దరిని ఎందుకు పంపిస్తూ వచ్చాడు? ఒకరు పడిపోయినా మరొకరు లేపడానికి, ఒకరు బలహీనంగా ఉండా మరొకరు బలవంతులుగా ఉంటాయి. ఇప్పుడు ఈ గొర్రె త్రోవ విడిచిపెట్టిందంటే దారి తప్పిపోయింది. ఇదే గొర్రె మందలో ఉంటే ఏం జరిగేది? దీని బలహీనతకి మరొకటి బలపరిచేదేమో, లేదా మరొకటి బలాన్ని ఇచ్చేదేమో. ఎందుకు? తోడేళ్ళ యొక్క జీవితాన్ని మార్చేయచ్చు, తోడేళ్ళ దగ్గర నుంచి కాపాడచ్చు. ఎన్నో గొర్రెలు కాపాడచ్చు కదా, కాపాడుకుని ఉంటే ఖచ్చితంగా కాపాడే ఉంటాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? త్రోవ విడిచిపెట్టింది. ఇప్పుడు ఈయన యజమానుడు దాని కొరకు వెళ్ళిపోతాడు. ఇక ఇది ఎక్కడ ఒక తోడేళ్ళకి చిక్కిద్దో, తోడేళ్ళు ఎక్కడ చీల్చి తినేస్తాయో, అడవిలో సింహాలు ఎలా తినేస్తాయో, అడవిలో ఆడసింహాలు ఆడపుల్ని ఎలా తినేస్తారని ఆ యొక్క బాధతో, ఆ దుఃఖముతో, ఆ వేదనతో, ఆ కన్నీటితో ఆ బాధతో త్రోవ విడిచినటువంటి గొర్రె కొరకు పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎంత బాధ ఉందో తెలుసా? త్రోవ విడిచిన గొర్రె అంటే ఎంత బాధ ఉందో తెలుసా? తన కన్నీరు గెత్సెమనే తోటలో ఎలా వచ్చింది బయటికి చెప్పండి? రక్తపు బిందువుల వల్ల వస్తున్నాయి. ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖము, ఎంత లోపల ఎంత బాధ లేకపోతే, త్రోవ విడిచిన గొర్రె కొరకు అంతగా బాధపడిపోతే అలా రక్త బిందువు వలె నీరు ఎలా వస్తుంది? మనకు సహజంగా కన్నీరు వస్తే రక్తం వచ్చిందా, కన్నీరు వచ్చిందా చెప్పండి? కన్నీరే వచ్చింది. మరి ఎంత లోపల బాధ లేకపోతే, ఒక గొర్రె దారి తప్పిపోయిందన్న బాధ ఎంతగా ఉండకపోతే, ఎంత బాధనైనా అనుభవించకపోతే ఆ కన్నీరు రక్త బిందు వల్లే వస్తుందని అర్థం చేసుకోండి. ఒక్క దారి త్రోవ తప్పిపోయినటువంటి, త్రోవ విడిచిన గొర్రె అంటే, ఆ త్రోవ విడిచినటువంటి గొర్రె ప్రభుకి ఎంత విలువైంది అర్థం చేసుకోండి. ఆ త్రోవ విడిచిన గొర్రె కొరకు కూడా ప్రాణం పెడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడంటే, ప్రాణం పెట్టక మునుపు తన కన్నీరే ఆ గొర్రె కొరకు రక్త బిందు వలె వస్తున్నాయి. అంటే లోపటుండ నీరంతా కూడా ఏమవుతుంది? రక్త బిందుగా మార్చబడుతుంది. అంతగా నలిగిపోతూ, బాధించబడి, దుఃఖపరచబడి నలిగిపోతూ వస్తున్నాడు. ఎంత వేదన లేకపోతే ఆ యొక్క నీరు రక్త బిందు వలె వచ్చేది అర్థం చేసుకోండి. ఎంత వేదన! ఒక త్రోవ విడిచిన గొర్రె అంటే అంత ఇష్టం ప్రభుకి. ఎందుకంటే తోడేళ్ళు ఉన్నాయి. తోడేళ్ళు గొర్రె యొక్క చర్మాన్ని ధరించుకుని, తోడేళ్ళ మనస్తత్వం కలిగినటువంటి రూపం కలిగినవి ఉండే. అవి ఎక్కడ తినేస్తాయో, ఎక్కడ ఈ గొర్రెని మింగేస్తాయో, ఎక్కడ ఈ గొర్రె త్రోవ విడిచింది కాబట్టి ఎక్కడ మింగి వేయబడుతుందో, తోడేళ్ళు ఎక్కడ చీల్చి తినేసిందేనని భయముతో, బాధతో, దుఃఖముతో ఆ యొక్క గొర్రె కొరకు పరిగెడుతున్నాడు. అల్లంత దూరంలో దొరికింది, పట్టుకున్నాడు, భుజాల మీద వేసుకున్నాడు, సంతోషంగా వస్తున్నాడు. ఎందుకు? త్రోవ తప్పిన, మార్గం నుంచి దూరం వెళ్ళిపోయినా నాకైతే దొరికింది. ఏ తోడేలు ఏం చేయలా, ఏ తోడేలు కూడా ఏం చేయలా, ఏ సింహము కూడా ఏం చేయలా, ఏ పులులు ఏం చేయలా, ఏ మృగము కూడా ఏం చేయలేదు. నాకు దొరికింది నా గొర్రె సంతోషమని సంతోషంగా తీసుకుని బయలుదేరి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ 100 గొర్రెల్లో కలిపి, ఆ 99 గొర్రెల్లో కలిపేశాడు, 100వ గొర్రెగా చేసేసాడు. ఎంత సంతోషమో దొరికింది దాన్ని బట్టి. ఈరోజు విశ్వాసులుగా రక్షణ, మారుమనసు బాప్తిసం పొంది కూడా త్రోవ విడిచి తిరుగుతున్నటువంటి ప్రజలు తిరిగి దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడితే భుజాల మీద వేసుకుని తీసుకొస్తాడు. ఎలా తీసుకెళ్తున్నాడు? భుజాల మీద.
ఈరోజు చాలా మంది దారి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు దేవుని పెట్టలే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన ఎంతమంది దారి తప్పిపోయిన లేరు. ఈరోజు రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన ఎంతమంది సినిమా చోట్ల చూసేవాళ్ళు లేరా? చూసేవాళ్ళు ఉన్నారు. పేరుకే రక్షణ. ఇంకొక ముద్ర ఉంది మనకు అందరికి, ఎబ్రోన్. అదొక ముద్ర అన్నది పడిపోయింది మనకి. భక్త్ సింగ్ గారి సాహసంలో ముద్ర పడిపోయింది. కానీ ఎంతమంది త్రోవ తప్పిపోవట్లేదు, ఎంతమంది దారి తప్పిపోవట్లేదు. దారి తప్పిపోతున్న ప్రతి గొర్రె కొరకు ఆయన కన్నీరు రక్త బిందువు అదే వస్తుంది. ప్రతి గొర్రె కొరకు రక్త బిందువులు. ఎందుకు? త్రోవ విడిచిందంటే మార్గం నుండి తొలగిపోయింది. నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం నుండి త్రోవ తప్పిపోయారు కాబట్టి ఆయన మార్గం నుండి త్రోవ తప్పిపోయిన ప్రతి గొర్రె కొరకు కన్నీరు కారుస్తున్నాడు. రక్త బిందువులాగా వచ్చేస్తుంది ఆ కన్నీరు. ఆ త్రోవ తప్పిపోయి మేలు కలుగు మార్గంలో నుండి, మేలైన మార్గం నుండి త్రోవ తప్పిపోయిన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు. ఒకటి గొర్రె లాంటిది చెప్పండి. మొదట చెప్పాము తప్పిపోయిన గొర్రె. 2 త్రోవ విడిచినటువంటి గొర్రె. 3వది గొర్రె లాంటిది చూద్దానండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 176 వచ్చిన. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 176వ వచ్చిన. తప్పిపోయిన గొర్రె వలె మరొక మాట ఉంది. తప్పిపోయింది ఒకటి గొర్రె, 2 త్రోవ విడిచింది, 3వది ఏం చేస్తుంది? తిరుగుతుందంట. ఆజ్ఞాతంగా తర్వాత ఏం చేస్తుంది? తిరుగుతుందంట. ఎటు తిరుగుతుంది? దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అంకుల్ కూడా చక్కగా చెబుతున్నాడు. నాకు కొద్దిగా సపోర్ట్ కొన్నట్టుంది మీరు వాక్యం చెబుతుంటే. ఎటు తిరుగుతుంది? తిరుగుతుంది. ఎట కావాలంట ఎట తిరుగుతుంది? రండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి అక్క, 7వ వచనం నుండి చదవండి. ఎట్లా తిరుగుతుంది? భూమి మీద అటు ఇటు. ఎటు ఎకరం లేదు, ఎకరం లేదు. అటు ఇటు 2 వైపులు తిరుగుతుంది. కానీ ఎక్కడా లేదు. నలుమూలలో తిరుగుతుంది. ఎక్కడ స్థిరత్వం కలిగి లేదు. ఏమవుతుంది? అన్ని మూలలో తిరిగి వస్తుంది కానీ ఎక్కడ స్థిరత్వం లేదు. ఎవరు ఇక్కడ తిరుగుతుంది? అటు ఇటు తిరుగుతుంది. అక్క చెప్పండి. మీరు చాలా గొప్ప విశ్వాసులు, త్వరగా క్యాచ్ చేస్తున్నారు. నాకు కూడా వాక్యం చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరు తిరుగుతున్నారు అటు ఇటు? అపవాది అడుగుతున్నాడు. సమయం వచ్చినప్పుడు అపవాది రాగానే ఎక్కడికి వెళ్ళి వచ్చావు? అటు ఇటు తిరిగి వస్తున్నా, గాలికి అటు ఇటు తిరిగి వస్తున్నా. నిన్న జయరాజ్ అన్న ఒక మీటింగ్లో ఇక్కడే వెంకటపాలెంలో స్పెషల్ మీటింగ్ జరిగితే ఒక మాట చెప్పాడు. కొంతమంది పిల్లలు కొన్ని జాబులు చేస్తారంట, పిల్లలు కానీ పెద్దవారు కానీ. ఒకళ్ళు ఎయిర్ ఫోర్స్ జాబ్ చేసేవాళ్ళు ఉంటారంట. ఎయిర్ ఫోర్స్ జాబ్ అంటే అక్క గాలి ఎయిర్ ఫోర్స్ అంటే విమానంలో వర్క్ చేస్తున్నాడు. జయరాజ్ అని ఏం చెప్పాడంటే దాన్ని ఇంకో కోణంలో చెప్పాడు. గాలికి తిరిగే పనులంట. అది కూడా ఎయిర్ ఫోర్సే. ఏమవుతుంది? ఎయిర్ ఫోర్స్ పైన వెళ్తున్నారు, మనం కింద తిరిగి వస్తున్నాం కాదు. అంతే, ఏం లేదు, అంత వ్యత్యాసమే లేదు. ఏమవుతుంది? ఇక్కడ చూస్తే అటు ఇటు తిరుగుతున్నారు. తిరుగుతున్న అనుభవం ఉంది. ఒక గొర్రె సరైన విధానంలో మందలో ఉండాల్సిన గొర్రె, లేదంటే మందలో ఉండాల్సినటువంటి గొర్రె అంటే ఏమైపోతుంది? అటు తిరుగుతుంది. తిరిగే స్వభావం ఎవరిది? తిరిగే స్వభావం ఏమిటంటే యోబు గ్రంథంలో మనం చదువుతూ వస్తున్నాం కదా, 1వ అధ్యాయం 7వ వచనములో. తిరిగే స్వభావం ఎవరిది? అపవాదిది. 8వ వచనం అంటాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడు యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడే, దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించేవాడు, భూమి మీద అతను వంటి వాడు. ఎంత సాక్ష్యాన్ని పొందిందో చూడండి ఈ గొర్రె. ఈ గొర్రె ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుతూ వచ్చింది దేవుని ద్వారానే. అతడి వంటి వాడు లేడు. ఎవరికి చెబుతున్నాడు? అటు ఇటు తిరుగుతున్న దానికి చెబుతున్నాడు. అటు ఇటు తిరుగుతున్నటువంటి గొర్రెకి చెబుతున్నాడు, లేదంటే అటు ఇటు తిరుగుతున్నటువంటి సాతాను చెబుతున్నాడు.
ఇప్పుడు అటు ఇటు తిరిగే వ్యర్థముగా సమయాన్ని కాలాన్ని వెళ్ళబుచ్చేటటువంటి విధానం ఎవరికి ఉంటుంది? సాతాను యొక్క స్వభావం. ఇప్పుడు ఈ గొర్రె ఏ స్థితిలో ఉందో చెప్పండి, చెప్పాలి. ఏ స్థితిలో ఉంది? సాతాను యొక్క స్థితిలోకి వచ్చేసింది. ఏ స్థితిలో ఉంది? ఈ కొంతమంది అనుకుంటారు, కింద కూర్చుని మీరు కాదు, కొంతమంది అనుకుంటారు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో. ఎవరు? ఆయన ఏ స్థితిలో ఉన్నాడో సేవకుడు. మేము గొర్రెలమే, మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడు. డైలీ వాక్యం ద్వారా మాట్లాడి నడిపిస్తూ వస్తాడు. కొంతమంది వాక్యం చెబుతూ ఉంటే వెనకుండి కామెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఎప్పుడన్నా మీరు చూసారా చేసేవాళ్ళు ఉంటారు. ఎప్పుడన్నా స్కూల్లోకి వెళ్ళినప్పుడు, కాలేజీలోనో స్కూల్లోనో టీచర్స్ లెసన్ చెప్పేటప్పుడు వెనకాల ముచ్చట్లు వెనకాలే జరుగుతాయి, ముందరే జరుగుతూ ఉంటాయి. ముందర ఉండేవాడు వెనకాల చూస్తాడు. మీరు హ్యాపీగా వెనకాల ముచ్చట్లు వేసుకుని మేము ముందరే కూర్చున్నాం అంటే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అట్లాంటి అసలు చెత్తపరకుతో సమానం. అసలు పట్టించుకోకూడదు కామెంట్స్ అనేవి. బైబిల్ ఏమంటుందో మనం చూడాలి. విమర్శలు ఎప్పుడు పట్టించుకోకూడదు. వాక్యం చెప్పేటప్పుడు 100 మంది విమర్శిస్తారు, అందరూ ఇష్టపడతారు ఏంటి వాక్యం. ఒకరో ఇద్దరు ఇష్టపడవచ్చు, 10 మంది ఇష్టపడచ్చు, అందరూ ఇష్టపడతారా? కామెంట్స్ అనేవి చెత్తపరకుతో సమానం. అసలు లెక్క చేయకూడదు. బైబిల్ ఏమంటుందో మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న గొర్రె ఎలా ఉంది? తిరుగుతూ ఉంది. తిరగడానికి కారణం ఏంటి? సాతాను యొక్క స్వభావం వచ్చింది. సాతాను యొక్క స్వభావం తనలోకి వచ్చింది కాబట్టి సాతాను భూమి చుట్టూ భూమి అన్నంత అటు ఇటు ఎలా తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన గొర్రె ఎక్కడ ఉండాలా? క్రీస్తులో ఉండాలి. ఈ గొర్రె ఎక్కడ ఉండాలి? ప్రభు యొక్క స్వభావం ధరించుకుని ఉండాలి, ప్రభులో ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ గొర్రె ఎక్కడ ఉంది? సాతాను యొక్క విధానంలో ఉంది. ఎలా ఉంది? సాతాను యొక్క స్వభావాన్ని ధరించుకుంది, సాతాను యొక్క మనస్తత్వాన్ని ధరించుకుని అటు ఇటు తిరుగుతున్న అనుభవం ఉంది. సో ఏ గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు? సాతాను యొక్క స్వభావాన్ని ధరించుకున్న గొర్రె కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు. ఏ గొర్రె కొరకు? సాతాను యొక్క స్వభావాన్ని ధరించుకున్న గొర్రె కొరకు, సాతాను యొక్క మనస్తత్వాన్ని ధరించుకున్న గొర్రె కొరకు, సాతానులకు అటు ఇటు తిరుగుతున్నటువంటి, గాలికి తిరుగుతున్నటువంటి, ధూళికి తిరుగుతున్నటువంటి మనుషుల కొరకు తన ప్రాణం పెడుతూ వచ్చాడు. గొర్రె ఎలాంటి స్థితిలో ఉందో అర్థం చేసుకోండి. అటు ఇటు తిరుగుతున్న అనుభవం. యోబు గ్రంథంలో అదే మాట రాయబడుతూ వచ్చింది. 7వ వచనంలో ప్రభు అడిగాడు, ఎక్కడికి వెళ్ళొచ్చు అనగా భూమి మీద ఇటు అటు తిరగచ్చు, అందులో అది సంచరించుతుందంటే ఇక దాంట్లోనే జీవిస్తూ ఉంది. భూమి మీద అటు ఇటు తిరిగి దాంట్లోనే ఉంది. ఇక గొర్రెల తొట్టులోకి వచ్చిన అనుభవం లేదు, రావాల్సిన గొర్రెల తొట్టులోకి రాలేదు. గొర్రెల తొట్టులోకి వచ్చి ఉంటే, గొర్రెల తొట్టులో నివసించి ఉంటే, ఆ తొట్టులోకి కరెక్ట్ అయిన విధానంలో వచ్చి ఉంటే ఆ గొర్రెకి ఏం జరగదు. కానీ ఇప్పుడు ఆ గొర్రె ఎక్కడ ఉంది? ఇప్పుడు ఈ గొర్రె ఎక్కడ తిరుగుతుంది? అటు ఇటు తిరుగుతుంది. ఇంకా సంచారం చేస్తుందంట లోకమంతటా, భూమి అందరితో అటు ఇటు సంచారం చేస్తుందే కానీ రావాల్సిన దొడ్లోకి రాలేదు. చాలా మంది క్రైస్తవులు కూడా రక్షణ మార్మోసు పొందిన వారు సరైన అనుభవం లేకుండానే, సరైన విశ్వాస జీవితం, సరైన క్రైస్తవ జీవితం లేకుండానే, సరైన విధానంలో ఉండకోకుండానే దేవుల్లో ఉండామనుకుంటారు. కరెక్ట్ అయిన ప్రార్థన జీవితం లేదు, కరెక్ట్ అయిన విశ్వాస జీవితం, కరెక్ట్ అయిన సావాసం, దేవునితో బంధత్వం, అనుబంధం ఏముండవు. ఇవన్నీ లేకుండానే మేము దేవుని బిడ్డలు, రక్షణ సావాసం, రక్షించబడిన వారు ఎప్పుడో చెప్పుకుంటామే కానీ ఆ దొడ్డులోకి రాలేదు, ఆ దొడ్డు యొక్క అనుభవంలోకి రాలేదు. రావాల అనుభవంలోకి. ఈ గొర్రె సాతాను యొక్క స్వభావాన్ని ధరించుకుంది, సాతాను యొక్క మనస్తత్వాన్ని ధరించుకుంది. తద్వారా ఈ గొర్రె ఏమవుతుంది? సాతాను యొక్క స్వభావాన్ని ధరించుకుంది కాబట్టి నష్టపోయే స్థితిలో ఉంది. ఇటువంటి గొర్రెను కూడా రక్షించడం కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? తన ప్రాణమును పెడుతున్నాడు. అంటే లోకల్ అటు ఇటు తిరుగుతుంటే సాతాను యొక్క స్వభావాన్ని ధరించుకున్న గొర్రెల కొరకు కూడా. అందుకంటాడు యేసు ప్రభువు ఒక మాట అంటాడు, ఆ స్త్రీ మాట్లాడినప్పుడు నాకు అదే అర్థమవుతూ వస్తుంది. ఈ వచనానికి అటు ఇటు తిరిగేవారు సాతాను యొక్క స్వభావాన్ని వాడి ద్వారా రక్షిస్తాడన్న దానికి నాకు ఒక మాట, ఒక స్త్రీ దగ్గర నాకు ఆన్సర్ దొరుకుతుంది. ఒక స్త్రీ ఉంది బైబిల్లో, రిఫరెన్స్ తర్వాత చూద్దాం కానీ సమయం లేదు. ఒక స్త్రీ ఉంది, మీకు అందరూ పరిచయమైన ఆమె. తన యొక్క బిడ్డకి దయ్యం పట్టింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతుంది, అయ్యా నా బిడ్డకి దయ్యం పట్టింది, దయచేసి అది వదిలించమని వస్తే ప్రభు ఏమంటాడు, నేను నశించిన ఇశ్రాయేలు దగ్గరకు వచ్చేది కానమ్మా, ఈ దగ్గర కాదు అన్నాడు. చెప్తూ వస్తే ఏమనిది, అయ్యా దయచేసి అంటే
యజమానుడు తినే బిస్కెట్లు కుక్క పిల్లకి ఏంటో న్యాయమా? ప్రభువా, ఎంత తెలివైన స్త్రీలో చూడండి, ఎంత తెలివైన ఆమె అంటే అంటుందయ్యా, యజమానుడు సరే కుక్క పిల్లకి వేస్తాడు, ఏదో బల్ల మీద నుంచి జారిపోయిన బిస్కెట్ కూడా ఇంకంతేగా ప్రభువా, ఇక మిగతా మీకు కంటిన్యూ చేసుకోండి, నేను చెప్పను. అదే కదా, నేను కూడా అట్లాంటి దాన్ని. యజమానుడి నోటి దగ్గర నుంచి జారిపోతే తినేది ఎవరు? కింద పడిపోయిన బిస్కెట్ ఎవరు తింటున్నారు? కుక్కలే. నేను కూడా కుక్కనే ప్రభువా, అర్థం చేసుకో. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? అద్భుతమైన విశ్వాసం చూశాడు ఆమెలో. ఇక నువ్వు వెళ్ళిపోమ్మా, నీ కుమార్తె స్వస్థత నొందుతుంది, వెళ్ళిపో. ఆ గడియలో నా కుమార్తె స్వస్థత నొందుతుంది. ఎలా? అక్కడ ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను మీ కోసం కాదు వచ్చింది అన్నాడు. మరి ఎవరి కోసం? నశించిన ఇశ్రాయేలు ప్రజల కొరకు వచ్చాను. మరి మనకెందుకు రక్షణ వచ్చింది? ఆ స్త్రీ ఆ విధానం, మనస్తత్వం దేవునికి చూపించింది. ఆమె మనస్తత్వమే అనేకులమైన మనకి, అన్ని జన్మమైన మనకు కూడా రక్షణ వస్తూ వచ్చింది. అసలు మన దేశం పేరేంటి చెప్పండి? ఏం దేశం? హిందూ దేశం. మన దేశానికి కూడా రక్షణ వచ్చింది. ఎలా వచ్చింది? ఆ రోజు ఆమె యొక్క ప్రార్థన. ఆ రోజు ప్రభు చెప్పి నశించిన ఇశ్రాయేలుకి అన్నాడు, కానీ ఇశ్రాయేలు వరకు ఇచ్చాడా? మనందరికి కూడా ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు గొర్రెలకు కాదు, తిరిగిపోయి సాతానిక స్వభావాన్ని ధరించుకున్న గొర్రెకు కూడా దాని కొరకు కూడా ప్రాణం పెడుతున్నాడు. ఇక ఇశ్రాయేలే కాదు, వీళ్ళు కూడా కావాల్సిందే. నశించిన గొర్రెల కొరకు కూడా ప్రాణం పెడుతున్నాడు. ఎంత అమోఘమైన విషయం అర్థం చేసుకోండి, ఎంత అమోఘమైన విషయమో. నశించిన గొర్రెల కొరకు, దారి తిరుగుతున్న గొర్రె కొరకు కూడా ఏం చేశాడు? ప్రాణం పెడుతున్నాడు. ఇదన్నమాట 3లోనే ఉన్నాం. ఈ 4వ విషయం చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే టైం కూడా మనకు అయిపోతున్నట్టుంది. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 4వ విధానాన్ని చూద్దామండి. కీర్తనలు గ్రంథంలో మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 4వ మాట, 95వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 6వ వచనం. భూమి అగాధ స్థలములు తొంభై 95వ అధ్యాయం అన్నా క్షమించండి 6వ వచనం. నేను పొరపాటు చెప్పుంటే క్షమించండి. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఇది ఎన్నో మాట? 4వ విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈ గొర్రె ఎలాంటిది అని అంటే, దేవుని ద్వారా, అంటే ఆయన ద్వారా పోషించబడుతున్నటువంటి గొర్రె. ఎలాంటి గొర్రె? ఆయన ద్వారా పోషించబడుతున్న గొర్రె. సో ఇప్పుడు ఈ మాట చూడ కొద్దిగా మనందరికీ కష్టంగానే ఉండేది. ఆయన ద్వారా పోషించబడుతున్న గొర్రె. ఆయన ఎలా పోషిస్తున్నాడు గొర్రెని? ఆయన ఎలా పోషిస్తున్నాడు? నా దగ్గరకు వచ్చేవాడు నేను ఏమాత్రం త్రోసివేయను, నేను ఇచ్చిన నీళ్ళు తాగేవాడు మరెన్నటికీ దప్పికొన్నాడు అన్నాడు. ఇది నా శరీరము, నా రక్తం తిని నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. అంటే ఆయన ఎలా పోషిస్తున్నాడు గొర్రెని? నిత్య జీవంలో ఉండేటట్టుగా పోషిస్తున్నాడు. దేని ద్వారా పోషిస్తున్నాడు? ఆయన శరీరం, ఆయన రక్తం ద్వారా పోషిస్తున్నాడు. ఇంకా దేని ద్వారా పోషిస్తున్నాడు? ప్రభు అంటాడు కదా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, సాతానుడు వచ్చి అడుగుతాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి తినమంటే, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఎలా మానవుడు జీవింపజేస్తున్నాడు? ఒక గొర్రెని ఆయన వాక్కు ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా మానవుడిని జీవింపజేస్తున్నాడు. ఇంకెలా? ఆయనలో ఉన్న జీవం మనలోకి రావడం ద్వారా మనం జీవిస్తున్నాం. సో ఇట్లా అనేక కోణాలు ఆయన జీవింపజేస్తున్నాడు. ఇప్పుడు గొర్రె అక్కడ ఎలా ఉండాలి? ఆయన ద్వారా పోషించబడుతూ ఉండాలి. ఆయన ఇచ్చే పోషణ తింటూ, ఎప్పటికప్పుడు ఆయన దొడ్లోనే ఉంటూ తింటూ ఉండాలి. కానీ కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయి? ఆయన ద్వారా ఏమంటారు? ఇక్కడ ఏమంటారు అంటే, ఆయన మేపు, ఆయన పాలించు ప్రజలు ఆయన మేపు. ఇప్పుడు గొర్రెలు ఎక్కడ మేయాలంటే ఆయనలో ఉండాలి. ఆయన పెట్టిన ఆహారాన్ని భుజించాలి. ఆయన పెట్టిన ఆహారాన్ని సమృద్ధిగా తినాలి. ఈరోజు కొన్ని గొర్రెలు ఎలా ఉంటాయంటే, సమృద్ధైన ఆహారంతో పని లేదు,
కొన్ని గొర్రెలకు ఏ ఆహారం కావాలా? మెప్పు కావాలి, ఘనత కావాలి, హెచ్చించేది కావాలి, ఘనపరిచేది కావాలి. కొన్ని గొర్రెలు ఏంటంటే గద్దించే ఆహారాన్ని తినవు, హెచ్చరించే ఆహారాన్ని తినవు. కొన్ని గొర్రెలు సరి చేసుకోవడానికి అవసరమైన ఆహారాన్ని తినవు. కొన్ని గొర్రెలు ఇవన్నీ అవసరం, ఇవి తినడానికి ఇష్టపడవు. కొన్ని గొర్రెలు మెప్పు, ఘనత. బైబిల్ ఇంకో మాట కూడా ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతేయులకు అట్లా రాస్తూ కొలసీలకు రాస్తూ అంటాడు కదా, కొందరంట తమకిష్టమైన సేవకులు తెచ్చిపెట్టుకుంటున్నారంట, బోధకుల్ని. ఎవరు? తమకిష్టమైన బోధకుల్ని తెచ్చిపెట్టుకుంటున్నారంట. ఎందుకు? నా గురించి చెప్పన్న పులిపీట మీద, నా గురించి చెప్పు, నన్ను కనపరచు. ఈయన ఎవరు పిలిచారు సేవకు? నువ్వా దేవుడా? ఒక సేవకుని ఎవరు పిలిచారు సేవకి? కరెక్ట్గా చెప్పాలి. ఎవరు? దేవుడు పిలిచాడు. ఇప్పుడు చెప్పమనేది ఏంది? పులిపీట మీద నా గురించి చెప్పు అంటే ఇక్కడ ఎట్లుందో నాకు తెలియదు, కానీ నేను చేసి వచ్చిన సేవా ప్రాంతాల్లో కొన్ని సందర్భాలు తెలుసుకుంటూ వచ్చాను. అంటే మనుషుల్ని కనపరచాలా సేవకుడు? కాపరి మనుషుల్ని కనపరచాలా? ప్రధాన కాపరిని కనపరచాలా? కాపరి ఎవరిని కనపరచాలి? ప్రధాన కాపరిని. కానీ కొన్ని గొర్రెలు ఆశించేది ఏంటి తెలుసా? ఈ ఫోన్ సేవకుడికి గిఫ్ట్ ఇచ్చామనుకో, మనం ఇవ్వము, కానీ ఇచ్చేమనుకో, నా గురించి చెప్పడే, ఓ ఫ్యాన్ ఇస్తాం. నా గురించి చెప్పడే, ఓ చాప్ ఇస్తాం. నా గురించి చెప్పడే. మన పేరు మనం పోషించబడే దేని ద్వారా? వాక్యము ద్వారా పోషించబడాలి. మనం మెప్పు ద్వారా పోషించబడకూడదు, మన ఘనత ద్వారా పోషించబడకూడదు, మన హెచ్చింపు ద్వారా పోషించబడకూడదు, ఇంకా దేని ద్వారా కూడా మన అతిశయం ద్వారా పోషించబడకూడదు. పోషణ అంతా కూడా ఎలా పోషించబడాలంటే వాక్యపు వెలుగులో మనం పోషించబడాలి. ఎలా పోషించబడాలా? వాక్యపు వెలుగులో. ఎవరైతే వాక్యపు వెలుగులో పోషించబడతారో ఆ గొర్రె సమృద్ధిలో ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ గొర్రె? సమృద్ధి. అందుకే ఘనతని, మెప్పుని, హెచ్చింపుని ఎప్పుడూ కూడా కోరుకోకూడదు. అంటే కొంతమంది ఆ బోధ కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. అలా ఎప్పుడూ కూడా బోధ కొరకు ఎదురు చూడకూడదు. నన్ను హెచ్చించాలి, నన్ను గణపరచాలన్న బోధ కొరకు ఎప్పుడూ చూడకూడదు. ఎప్పుడైతే ఆ బోధ కొరకు ఎదురు చూస్తామో మనం జీవించేది తక్కువైపోయింది. ఏమైపోయింది? మనం జీవించేది తక్కువైపోయింది. ఇక మనం జీవించడం కష్టమైపోయింది. లోకం మనలో జీవించింది. ఏం జీవించింది? లోకం. ఇప్పుడు చూడండి, ఈ గొర్రె ఉంది, సరైన విధానంలో పోషణ ఉండకపోతే యజమానుడు ఎలా ఉన్నాడు? పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. యజమానుడు సిద్ధంగా ఉన్నప్పుడు ఈ గొర్రె ఏం చేయాలా? ఆ పోషణ తీసుకోవాలి. ఆ పోషణ అనేది అవసరం. నా ఆరంభ దినాల్లో నా ముటికి నేను చెబుతున్నా, ఒకళ్ళ సంగతి నాకు అనవసరం. నేను కొరిన్ అంకుల్ దగ్గర, తిమోతి అంకుల్ దగ్గరే ట్రైనింగ్ అయింది. వాళ్ళ దగ్గరే ఉంది, హెబ్రోన్లోనే. వాళ్ళ దగ్గరే పెరిగాం, వాళ్ళ దగ్గర ఆత్మీయంగా ఉండాం. చక్కగా గుడి అంటే కూడా మమ్మల్ని ప్రేమగా చూసుకునేది, అన్ని వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. మా క్రైస్తవ జీవితంలో మేము విన్నప్పుడు వాక్యం ఉన్నది, నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పటికైనా ఎవరైనా చెబుతూ ఉన్నప్పుడు కిందకు వచ్చినప్పుడు నేర్చుకునేది ఏంటంటే, వాక్యములో దేవుడు మనతో మాట్లాడేది ఏందన్నది ఒకటి ఆలోచన చేస్తాం. అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి, అనేకమైన వర్తమానం వస్తూ ఉంటుంది. కానీ కొన్ని మాటలు మనకు సంబంధించిన దేవుడు మాట్లాడుతూ వస్తాడు. అంటే పర్టికులర్గా మన వరకు మాట్లాడే కొన్ని ఉంటాయి. దావీదు అంటాడు కదా, నా ప్రాణము ఆయన కొరకు ఎలా ఉందంటున్నాడు? తృష్ణగొలుచున్నది అంటాడు, ఆశతో ఉన్నంటాడు. అనేక పర్యాయములు నా క్రైస్తవ జీవితంలో నేను ఎదురు చూసింది ఎలా ఉండేదంటే, ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు అంటే, నా బలహీనతలుంటే మాట్లాడాలా, నా అవిధేయతలుంటే మాట్లాడాలా, నా తప్పులుంటే మాట్లాడాలా, నాలో ఏమన్నచ్చండి బలహీనతలుంటే అవి సరి చేసుకోవడానికి నేను ఎప్పుడు కూడా ఏంటంటే, నాకు ఆశీర్వాదం రావాలి ప్రభా, నాకు దీవెన రావాలి ప్రభా, నాకు మెప్పులు రావాలి ప్రభా, నన్ను హెచ్చించాలి ప్రభా, నాకు కావాల్సింది ఎప్పుడు నేను ఆలోచించేవాడు కాదు. ఎందుకంటే ఇది నీకు దేవుడు దీవించను కాకంటే ఆ దీవెన ఆశీర్వాదం కాదు. నేను సరి చేసుకోవడానికి నాకు ఏది హెచ్చరించాలనుకున్నావు, నన్ను సరి చేయడానికి దేవుడి ద్వారా నువ్వు హెచ్చరించాలనుకున్నావు, అది నేను చూసుకుంటూ ఉండేవాడు. అప్పుడు దేవుడు ప్రతి విషయంలో మాట్లాడేవాడు. ప్రతిరోజు సరి, ఆ రోజు కాదు, ఇప్పటికీ వాక్యం ధ్యానించిన తర్వాత కూడా నేను కూడా సరి చేసుకుంటాను. ఎందుకంటే ప్రతి సమయంలో పోషణ కొరకు అవసరము. అనేక కోణాల్లో మనం పోషించబడతాం. ఒకటి సరి చేయబడే విధానంలో, ఒకటి ఆహార విషయంలో కానీ, ఆదరించే విషయంలో కానీ మనం పోషించబడతాం. సో ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనము ఘనత కొరకు చూడకోకుండా జీవింపజేయటం కొరకు, జీవిస్తూ ఉండడం కొరకు మనం పోషణ కొరకు మనం ఎదురు చూడాలి. ఈ గొర్రెని పోషించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? జీవం కలిగి ఉండటానికి. పోషణ లేదనుకోండి, గొర్రెకు మనం ఆహారం సరైన విధానంలో పెట్టలేదు,
లేదా గొర్రె కూడా సరైన విధానంలో తింటలేదు అనుకో ఆహారం, ఏమైంది? గొర్రెకు ఆహారం పెట్టేవాళ్ళు సరిగా లేకపోయినా తినే గొర్రె కూడా సరిగా తినకపోతే ఏమైంది? బలహీనం అయిపోయింది. బలహీనం అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? ఏదో ఒక అనారోగ్యమో ఇంకోటి వచ్చింది. తద్వారా ఏమైపోయింది? మరణం తెచ్చుకుంటుంది. సో గొర్రె యొక్క విధానం ఏంటంటే పోషణలో ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని అంటున్నాడు. కానీ ప్రతి వ్యక్తి కూడా వాక్యపు వెలుగులో వాక్యాన్ని చూసుకుంటూ ఆ వాక్యము ద్వారా జీవించే గొర్రెల కొరకు లేదా వాక్యం కొరకు జీవింపజేయడం కొరకు ఆ గొర్రెల్ని తన ప్రాణం పెడుతూ వచ్చాడు. ఇది ఈ మాటకు అర్థం ఏంటంటే ఇప్పుడు దాకా తీసుకొచ్చింది ఇదే కారణం. వాక్యము ద్వారా గొర్రెల్ని జీవింపజేయటం కొరకు, వాక్యము ద్వారా గొర్రెల్ని మేపడం అంటే ఆ సమృద్ధైన ఆహారం పెట్టడం కొరకు, ఆ సమృద్ధైన ఆహారం తినటువంటి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి సమృద్ధైన ఆహారాన్ని నింపుతున్నాడు. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయం చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 5వ మాట, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. పేజీ నెంబరు 752. చదవండి అన్న పెద్దగా. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవుచున్నవి. ఈ గొర్రెలు ఎలా ఉండే? ఇక్కడ రాయబడిన ఎన్నో మాట ఇది? 5వదిగా ఇప్పటికీ 4 రకాల గొర్రెల యొక్క జీవితాలు మనం చూసాం. 1, ఎటువంటి జీవితము? తప్పిపోయిన గొర్రె. 2, త్రోవ విడిచిన గొర్రె. 3, తిరుగులాడుచున్న గొర్రె. 4, వాక్యము ద్వారా పోషణ లేనటువంటి గొర్రె. 5వదిగా చూస్తున్నాము ఈ గొర్రె లాంటిది. ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చివరిలో చదవండి, మళ్ళీ ఇంకోసారి చదవండి. మేత లేక ఎలా ఉండే? గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. సో ఈ గొర్రె ఎలాంటిదంటే చెడిపోయినటువంటి గొర్రె. సహజంగా అనేకులు ఆరాధన చేస్తూ వస్తారు. పాపం చేత అపరాధం చేత చెడిపోయి ఉండగా లేదా చచ్చిని ఉండగానే ఆరాధన చేస్తాం. చాలా మంది గొర్రెలు అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వాళ్ళు కాదండి, బయట ఉండే వాళ్ళు కూడా, అన్యులు కూడా గొర్రెలే. కాబట్టి చాలా గొర్రెలు ఎలా ఉంటాయంటే చెడిపోతున్న అనుభవంలో ఉంటాయి. బాగు చేయటం కొరకు తన ప్రాణం పెట్టాడు. చెడిపోతున్న అనుభవం ఉన్న గొర్రెలు ఎలాంటివి? దేన్ని బట్టి చెడిపోతున్నాయి అంటే గొర్రెలు 1, శరీర కోరికలను బట్టి చెడిపోతున్నాయి. 2, నేత్రాశను బట్టి చెడిపోతున్నాయి. 3, వాత వేయబడిన మనస్సాక్షిని బట్టి చెడిపోతున్నాయి. 4, పాపమును బట్టి చెడిపోతున్నాయి. 5, విగ్రహాలను బట్టి చనిపోతున్నాయి. మైక్ పైన పెట్టారా? లేదుగా. విగ్రహాలను బట్టి చనిపోతున్నాయి. 6వదిగా చూసినట్టయితే చెడు సావాసాన్ని బట్టి, స్నేహాలను బట్టి. 7వదిగా చూసినట్టయితే లోకాన్ని బట్టి చెడిపోయాడు. సో అనేక కోణాలు చెప్పొచ్చు, ఇంకా చాలా ఉంది. ఒక గొర్రె అంటే నేను రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వాళ్ళ గురించి చెప్పట్లేదండి, రక్షణ లేని వ్యక్తుల గురించి చెబుతున్నా. వెలుపట ఉండే వారి గురించి అర్థం చేసుకోవాలి. మనం కూడా వాళ్ళకి సువార్త జీవితం. సో దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆ గొర్రె యొక్క జీవితం ఎలా ఉందంటే, కొంతమంది సినిమాని బట్టి చెడిపోతున్నారు, కొంతమంది యవనస్తులు చెడు స్నేహాన్ని బట్టి చెడిపోతున్నారు, కొంతమంది యవనస్తులు ఫోన్లో రకరకాల గేములను బట్టి, వీడియోస్ని బట్టి, ఇంకా చెడు స్నేహాన్ని బట్టి, ఇంకా అనేక విధానాలను బట్టి చాలా మంది చెడిపోయేవారు ఉంటారు. ఎలా ఉంటారు? చాలా మంది చెడిపోయేటటువంటి జీవితంలో ఉంటారు. ఈ రోజుల్లో అది వచ్చింది, పూర్వదినాల్లో అనేక కోణాలు ఉన్నాయి. సో అటువంటి విధానంలో చెడిపోయినటువంటి గొర్రెని, దాని చెడిపోయిన స్థితిని తీసివేసి తిరిగి బాగు చేయడం కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు. గొర్రెల కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడు? చెడిపోయినటువంటి గొర్రెని తిరిగి బాగు చేయడానికి, దాని పూర్వస్థితిని తీసేయడానికి, దాని ప్రాచీన పురుషుని తీసివేయడానికి, దాని ప్రాచీన స్వభావాన్ని తీసేయడానికి, ఇవన్నీ కూడా తీసివేసి దానిని మంచిగా, శ్రేష్టకరమైనదిగా, చెడిపోయిన గొర్రె యొక్క స్వభావాన్ని తీసేసి మంచిదిగా చేయడం కొరకు తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. గొర్రె ఎలా ఉంది?
చెడిపోయిందంట. మందలో ఉన్న మందలు చెడిపోతూ వచ్చింది. చెడిపోయిన గొర్రెలన్నిటిని ఏం చేస్తున్నాడు? బాగుగా చేయటానికి వచ్చాడు. తను బాగుగా చేయడానికి తన ప్రాణం పెడతానికి వచ్చాడు. చెడిపోతున్నటువంటి యవనస్తులు, చెడిపోతున్నటువంటి అనేక మంది, లోపల పాపలు పడిపోయి చెడిపోతున్నటువంటి అనేక మందిని బాగుగా చేయడం కోసం, పరిశుద్ధపరచడం కొరకు, పవిత్రపరచడం కొరకు తనను తానే అర్పణముగా, బలి అర్పణంగా అర్పించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప త్యాగం చూడండి, ఎంత గొప్ప త్యాగం. తనను తానే బలి అర్పణగా అర్పించుకుంటూ వచ్చాడు. ఎంత అమోఘమైన విషయం అర్థం చేసుకో. ఎవరి కోసం? చెడిపోయిన గొర్రెల కోసం తనను తానే బలియాగంగా, బలి అర్పణగా అర్పించుకుంటూ వచ్చాడు. తన తానే ప్రాణం పెడుతూ వస్తున్నాడు. చూడండి, ఒక గొర్రె అంటే ఆయనకి ఎంత ప్రాణమో, ఒక ఆత్మ అంటే ఎంత ప్రాణమో. ఎవరినూ నశించుకోవడానికి ఇష్టం లేదు, అందరూ అంతటను మారుమోసు పొందాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే చెడిపోయిన ప్రతి గొర్రె కొరకు కూడా తన ప్రాణం పెడుతూ వచ్చాడు. నిజంగా ఎంత అమోఘమైందో చూడండి. ఈ లోకంలో సహజంగా ఎవరైనా చెడిపోతున్నారు అనుకోండి, సినిమాని బట్టో, టీవీని బట్టో, స్నేహాన్ని బట్టి చెడిపోతుంటే, అట్లా చెడిపోతున్న వాళ్ళు మన దగ్గర తీసుకుంటాం. మనం తండిస్తాము, గండిస్తాము, 2 మాటలు తిడతాము. సరైన విధానం లేకపోతే ఏం చేస్తాం? వదిలేసేసేస్తాం. కానీ ప్రభు అలా వదిలేయడు. ప్రభు అలా వదిలేసేవాడు కాదు. మనం ఏదైనా తప్పు చేసిన వ్యక్తిని ఒకసారి 2 సార్లు చూస్తాం, మనం చెప్పిన మాట వినకపోతే వదిలేస్తాం, అతని కర్మ అతను జీవిస్తాడని అనుకుంటాం మనం. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. ప్రభు అలా వదిలిపెడితే మనం ఎలా ఉండేవాళ్ళం? కానీ ప్రభు యొక్క విధానం ఏంటంటే, ప్రతి గొర్రె ప్రభుకు కావాల్సిందే, ప్రతి మనిషి ప్రభుకు కావాల్సిందే. ఎవరినూ నశించడానికి ఇష్టం లేదు, అందరూ అంతటను మారుమోసు పొందాలన్నదే ఆయన ఉద్దేశము. ప్రతి గొర్రె ఆయన కావాల్సిందే. మంచి గొర్రె అని లేదు, మంచిది కానిదని లేదు. కానీ ఇప్పుడు ప్రాణం దేనికి పెట్టిన అనుభవం ఉందంటే, చెడిపోయినటువంటి గొర్రెల కొరకు. ఇదేనో మాట 5. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఈ గొర్రెలు ఎలాంటివంటే, ఈ గొర్రె ఎలాంటిది? ఎన్నో మాట 6. 6వది గొర్రె ఎలాంటిదంటే బలహీనమైన గొర్రె. ఎలాంటి గొర్రె? బలహీనమైనదంట. బలమైనటువంటి గొర్రెలు కావు. బలహీనమైన గొర్రెల కొరకు ఏం చేస్తూ వచ్చాడు? తన ప్రాణమును పెడతానికి ఇష్టపడ్డాడు. పేతురు యొక్క జీవితాన్ని చూస్తాం. పేతురు ఎలాంటి వాడు? ఒక బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి పేతురు. తొందరపాటు అన్నిటికీ తొందరపాటు అయినా బలహీనంగా ఉన్నాడు. ఎక్కడ బలహీనత? అనేక విషయాల్లో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు సిలువకు అప్పగించక మునుపు బలహీనుడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న బలమైన విశ్వాస జీవితం ఏమైపోయింది? అప్పటి వరకు ఉన్న క్రైస్తవ జీవితం ఏమైపోయింది? అప్పటి వరకు ఉన్న విశ్వాస జీవితం ఏమైపోయింది? అప్పటి వరకు విశ్వాస జీవితం ఉన్న ధైర్యం ఏమైపోయింది? ఆగిపోతూ వచ్చింది. ఒక చిన్న పిల్ల వచ్చి అడిగింది, నువ్వు కూడా ఆయనతో ఉండవు కదంటే, నేను కూడా ఉంటానంటాడు. లేనంటాడు. నేను ఆయన ఎరగనంటాడు. అంటే అర్థమైంది, తన జీవితం బలహీనమైపోయింది. అక్కడ ఇంకెంత బలహీనంగా అయిపోయాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలోకి తీసుకుపోబడిన తర్వాత పేతురు ఇంకెంత బలహీనమయ్యాడంటే, యోహాను సువార్తలో చివరి అధ్యాయం మనం చదివితే ఆయన ఏమంటాడు? శిష్యులతో అంటాడు కదా, నేను మరలా వెళ్ళి నేనేం చేస్తానంటాడు? నేను వెళ్ళి మళ్ళీ చేపలు పడటానికి వెళ్తున్నాను, మీరు వస్తారా నా అనుభవం అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎంత బలహీనుడైపోయాడు చూడండి. ప్రభు ఉన్నంతకాలం చాలా బలహీనుడు, ప్రభు ఉన్నంతకాలం చాలా బలహీనుడు. పేతురు బలహీనతలు చెప్పాలని చాలా ఉన్నాయి. ప్రభు అంటాడు, నీళ్ళ మీద నడవడానికి నాకు ఆజ్ఞ ఏమన్నప్పుడు ఇస్తాడు ప్రభు. ఇచ్చినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? బలంగా కొంతవరకు నడిచాడు, బలహీనుడైపోయి మునిగిపోతూ వచ్చాడు. ఇంకా చెప్పాలంటే పేతురు యొక్క జీవితం చూసినట్లయితే, విశ్వాసీతుల ముందుకెళ్తున్నటువంటి పేతురు యేసు ప్రభువుని సిలువకు అప్పగించినప్పుడు మనుషులను బట్టి బలహీనుడు అవుతూ వచ్చాడు. అక్కడేమో సముద్రం బట్టి, ఇక్కడేమో మనుషులను బట్టి. ఇప్పుడు చూసినట్టయితే యోహాను సువార్త చివరి అధ్యాయంలో చూసినట్టయితే పేతురు బలహీనుడు అవుతున్నాడు. ఎలా అవుతున్నాడు చెప్పండి? మళ్ళా తన పూర్వస్థితిని బట్టి. ఎలాగూ పూర్వస్థితిని బట్టి బలహీనుడు అయిపోతున్నాడు. బలహీనుడయ్యి నేను మరలా వెళ్తున్నాను, నేను వెళ్ళి చేపలు పట్టుదును. ఇంక అనుకుంటాడేమో, నాతో పాటు ఎవరన్నా వస్తారా, వచ్చేవాళ్ళు ఎవరు ఉండారు, అందరిని అడిగి ఉండవచ్చు బహుశా.
అందుకని అడిగి ఉండొచ్చు, పూర్వస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. బలహీనత అది ఏమైంది? బలహీనత. కాబట్టి బలహీనమైన గొర్రె, ప్రతిదానికి బలహీనతలు కలిగిన గొర్రె. అందుకే ఈ గొర్రె గురించి ప్రభు మాట్లాడతాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, ఈ గొర్రె గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఏ గొర్రె? పేతురు గురించి. ఏమని మాట్లాడుతున్నాడు? లూకాసు సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత ఏమంటున్నాడు? నీ నమ్మిక తప్పిపోకుండా నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచు. ఆ రోజే ఈ గొర్రె కొరకు, స్థిరత్వం లేని గొర్రె కొరకు ఆ రోజే కన్నీరు గార్చాడు, ఆ రోజే మొరబెట్టాడు. స్థిరత్వం లేని బలహీనమైన ఈ గొర్రె కొరకు, బలహీనమైన ఈ గొర్రె కొరకు, బలహీనతలు కలిగిన ఈ గొర్రె కొరకు, బలహీనంగా జీవిస్తున్నటువంటి గొర్రె కొరకు లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం ఆ రోజే మొరపెట్టాడు ఈ గొర్రె కొరకు. బలహీనమైన గొర్రెలు బలమైన గొర్రెలుగా అవటం కొరకు తన ప్రాణం పెడుతూ వచ్చాడు. ఇప్పుడు పేతురు బలహీనంగా ఉంటాడు. సముద్రంలో ప్రభుని సిలువ వేసే కాడ, ఇంకెక్కడ సిలువ వేయబడిన తర్వాత చేపలు పట్టే కాడ కూడా వెళ్ళటానికి కూడా బలహీనుడై ఉన్నాడు. బలహీనుడైన ఈ గొర్రె కొరకు ప్రభు ప్రాణం పెట్టినప్పుడు, తర్వాత పునరుద్ధాన్ని ప్రభు లేచిన తర్వాత, ఇప్పుడు బలహీనమైన గొర్రె ఎలా ఉంది? ఎక్కడ చూస్తాం ఇప్పుడు ఈ గొర్రెని? మనం ఎక్కడ చూడగలుగుతాం చెప్పండి? బలహీనమైన ఈ గొర్రెని ఎక్కడ చూడగలుగుతాం? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చూస్తాం. 38వ వచనం కానించి 36, 38 వచనాల కానించి ఏమని రాయబడుతూ వచ్చింది? చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. చాలక్క. కాబట్టి ఇంచుమించు 41వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఒకప్పుడు ఈ గొర్రె ఎలా ఉంది? చాలా బలహీనమే. సముద్రం మీద, నీళ్ళ మీద నడవలేకపోయి మునిగిపోతుంది. ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు బలహీనంగా ఉంది. ఇంకా ప్రభు మరి సిలువ వేయబడిన తర్వాత కూడా బలహీనంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఈ గొర్రె ఎలా ఉంటూ వచ్చింది? ప్రభు ఆ యొక్క పునరుద్ధానం బలహీనతలో నుండి మరి తీసివేసిన తర్వాత ప్రభు ఆ యొక్క గొర్రెని బలపరిచినప్పుడు ఆ గొర్రె ఎలా ఉంటూ వచ్చింది? బలహీనమైన గొర్రె ఇప్పుడు ఎలా ఉంది? 3000 మంది రక్షణ పొందటానికి 3000 మంది 3000 గొర్రెలు, బలహీనమైన గొర్రెల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుందని అర్థం. ఎన్ని గొర్రెలు? ఈయన ఒక్క గొర్రె. ఈ ఒక్క గొర్రెని బలపరచడం ద్వారా ఏమైంది? 3000 గొర్రెలు బలపరచబడుతున్నాయంట. అంటే ఎంత బలహీనమైన గొర్రెని ఎంత బలమైనదిగా దేవుడు బలపరుస్తూ వచ్చాడు ఆలోచించండి. ఇట్టి బలహీనమైన గొర్రెని ఇట్టి రీతిలో బలపరచడం కొరకు తన ప్రాణం పెడుతూ వచ్చాడు. బలహీనమైన ఈ గొర్రెని ఇంత అద్భుతమైన రీతిలో బలపరచడం కొరకు, అనేకులు బలపరిచే గొర్రెగా చేయడం కొరకు తన ప్రాణంలో పెడుతూ వచ్చాడు. ఇది ఎన్నో మాట? 6. 7వ విషయాన్ని చూద్దానండి. 7వ విషయాన్ని చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో మరొక మాట, ఈ మాటతో మనం ముగిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. నశించిన ఏమని రాబడుతూ వచ్చింది? నశించిన గొర్రెలు. ఏమైపోతున్నాయి? గొర్రెలు నశించిపోతున్నాయి అంట. సో ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళాలి? నశించిన గొర్రెల యొద్దకు. సో ఈ గొర్రెల గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, 7వది ఈ గొర్రె లాంటిదంటే నశించిపోతున్నటువంటి గొర్రె.
నశించిపోతున్నటువంటి గొర్రెని ఏం చేశాడు? బ్రతికించడం కొరకు తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. బైబిల్లో నశించిపోతున్న ఒక గొర్రె ఉంది. ఎవరా గొర్రె అంటే చాలా చోట్ల ఉన్నాయి. పేతురుని మరలా చూడవచ్చు, మునిగిపోతున్న నశించిపోతున్నప్పుడు ప్రభువా ప్రభుని కాపాడు ప్రభు అని మొరపెడుతూ వచ్చాడు. మరొక గొర్రె ఎవరంటే మనం చూస్తూ వస్తాం అనేక యెషయా గ్రంథంలో కానీ అనేక ప్రాంతాల్లో చూసినట్టయితే మరొక గొర్రె ఎవరంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూస్తూ వస్తాం. హిజ్కియా. ఎవరు? హిజ్కియా. హిజ్కియా యొక్క జీవితం ఎలా ఉంది? నశించిపోతున్నాడు. ప్రభు మాట్లాడుతూ వస్తాడు, అయ్యా నీ టైం అయిపోయింది, ఇక నువ్వు సర్దుకో, ఈ కాలం ముగించబడింది, నీ టైం అయిపోయింది కాబట్టి సర్దుకోమన్నప్పుడు గోడ తట్టు తిరిగి మొరపెడుతున్నాడు. అయ్యా ఒకప్పుడు నేను నీ సన్నిధిలో ఎలా ఉండానో, ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఎలా జీవిస్తూ వచ్చానో, దయచేసి కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని గోడ తట్టు తిరిగి మొరపెడుతున్నాడు. ఏం జరుగుతూ వచ్చింది? నశించిపోతున్న గొర్రె, అనారోగ్యాన్ని బట్టి నష్టాన్ని తెచ్చుకుంటున్నటువంటి గొర్రె, బలహీనతను బట్టి నష్టాన్ని తెచ్చుకుంటున్న గొర్రె ఇప్పుడు ఏమైంది? బలపరచబడింది. బలపరచబడి 15 సంవత్సరాలు ఆరోగ్యం కలిగి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 15. ఎన్ని సంవత్సరాలు? 15. మన భాషలో అర్థమైంది. 15 సంవత్సరాలు ఆయుష్ కలిగి ఉంది. ఈ గొర్రె ఎలా ఉంది? నశించిపోవడం దగ్గరలో ఉంది. అయిపోయింది దాని చాప్టర్, ముగింపులోకి వచ్చేసింది. ముగింపు దినాల్లోకి వచ్చేసినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నీళ్ళు చక్కబెట్టుకో. ఎమ్మటే చక్కబెట్టుకున్నాడు. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయగా 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిస్తూ వచ్చాడు. నశించిపోతున్న ఈ గొర్రె ఇప్పుడు ఏమైంది? తిరిగి జీవాన్ని పొందుకుంది. ఏవైతే నశించిపోతుందో కృషించిపోతున్న తన జీవితాన్ని మొత్తాన్ని జీవాన్ని పొందుకుంది. మరొక గొర్రె ఉంది. ఎవరా గొర్రె అంటే యోబు. కృషించిపోతున్నటువంటి యోబు, దేహం అంతా కూడా నశించిపోయింది. అటువంటి యోబు దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు తనను మరలా జీవింపజేసి లేత పిల్లల శరీరం వల్ల, చిన్న పిల్లల శరీరం వల్ల చేస్తూ వచ్చాడు. చాలా గొర్రెలు అలాంటివి, నశించిపోతున్న గొర్రెలు దేవుడు మరలా తిరిగి పునర్నిర్మాణం, పూర్వ వైభవాన్ని మరలా ఇస్తూ వచ్చాడు. తిరిగి పూర్వస్థితిని మరలా ఇస్తూ వచ్చాడు. తాను ఏదైతే నశించిపోతుందో ఆ గొర్రె నశించిపోకుండా దేవుడికి ఇష్టం లేదు, ఆ గొర్రె నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి నశించిపోకుండా ఉండటం కొరకు తన ప్రాణం పెట్టాడు. నశించిపోతున్న గొర్రె తన కొరకు ప్రాణం పెట్టి నశించిపోతున్న ఆ గొర్రెకి జీవాన్ని ఇవ్వటం కొరకు, నశించిపోతున్న ఆ గొర్రెని మళ్ళీ తిరిగి బ్రతికించడం కొరకు తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప అద్భుతం! గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు. ఎటువంటి గొర్రెల కొరకు? 1, త్రోవ తప్పిపోయిన గొర్రెలు. 2, త్రోవ విడిచిన గొర్రెలు. 2, మొదటగా ఎటువంటి గొర్రె? తప్పిపోయిన గొర్రె. 2, త్రోవ విడిచిన గొర్రె. 3, తిరుగులాడుచున్న గొర్రె. 4, వాక్యం ద్వారా పోషించబడినటువంటి గొర్రె. 5, చెడిపోయిన గొర్రె. 6, బలహీనమైన గొర్రె. 7, నశించిపోతున్నట్టు గొర్రె. ఇటువంటి 7 అంతల అనుభవం కలిగిన గొర్రెల కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. ఏమంటున్నాడు? నా ప్రాణము నా అంతట నేను పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలుగు. తనంతట తాను ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు? గొర్రెల కొరకు. 7 అంతల అనుభవం కలిగిన గొర్రె యొక్క స్వభావం కలిగిన మనుషుల కొరకు తనంతట తాను ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి ఆ మనుషుల్ని రక్షించుకోవడానికి ఇష్టపడ్డాడు. 7 అంతల అనుభవం కలిగిన గొర్రె యొక్క స్వభావం కలిగిన మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి తిరిగి ఆ గొర్రెల్ని సమకూర్చి మందలో చేర్చి ఆ గొర్రెల్ని, ఆ చేర్చబడిన గొర్రెలకి పరలోక రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పరలోక రాజ్యంలో నిత్యత్వంలో నిత్యము నివసింపజేయడం కొరకు ఆ గొర్రెల కొరకు తనంతట తానే ప్రాణం పెడుతూ వచ్చాడు. ఇటువంటి గొర్రె స్వభావం ఎలా ఉందా? ఆయన కూడా గొర్రెలాగా ఈ లోకానికి దిగి వచ్చి వధించబడిన గొర్రె పిల్లగా ఉండి ఆ గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టిన వాడు ఉన్నాడు. 7 అంతల అనుభవం కలిగిన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టి ఆ గొర్రెల యొక్క ప్రాణాన్ని రక్షిస్తూ వచ్చాడు. అట్లు 7 అంతల అనుభవం కలిగిన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి 7 అంతల అనుభవం కలిగిన గొర్రెల యొక్క ప్రాణాన్ని రక్షిస్తూ తన ప్రాణాన్ని కోల్పోయి ఆ గొర్రెల ప్రాణాన్ని రక్షిస్తూ వచ్చాడు. సో 7 అంతల అనుభవం మనం ఏడన్నా బలహీనంగా ఉంటే సరి చేసుకుని, మనం కూడా ఇంకా బలహీనతను సరి చేసుకుని రక్షించబడి
ఇంకా కాపాడబడినట్లు ఎక్కడ కూర్చున్న వారికి ఎవరికైనా రక్షణ అనుభవం లేకపోతే, రక్షించబడిన అనుభవం లేకపోతే, ఏడంతల అనుభవంలో నేను ఉండవు ప్రభు అని సరి చేసుకుని ఏడంతల అనుభవంలోకి వచ్చి రక్షించబడినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన లే చే ప్రార్థన తీసుకుందాం. చివరి ప్రార్థనతో మీటింగ్ ముగించబడుతుంది. సాయంకాలం పౌలపల్లిలో ప్రత్యేక కూడుకుంటుంది. దేవుని దాసులు మహిమదాసన్న గారు మన మధ్యలో ఉంటారు. రేపటి దినం కూడా మన మధ్యలో ఉంటారు. ప్రార్థన చేయండి. దయచేసి త్వరగా రండి. వచ్చేవాళ్ళు 5:00 వస్తే మనం దాన్ని ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియాంతంలో తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టచాలిన దేవ, అద్వితీయ సత్యదేవుడు, యేసుక్రీస్తు నామములో నీ కొందనము చెల్లిస్తున్నా. దేవా, మీ దాసులు నిలబెట్టుకుని మాట్లాడినారు. నా అంతటా నేను ప్రాణం పెడుతున్నాను. ఎవడునూ నా ప్రాణం తీసుకున్నాడు. ప్రాణం తెచ్చుటకు అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉంది. నేను గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను అన్నారు ప్రభువా. ఎలాంటి గొర్రెలో 7 రకాలైన గొర్రెల గురించి మీరు అవసరం ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు దేవా. అలాంటి గొర్రెలుగా ఉన్న మమ్మల్ని రక్షించినారు. ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో, లైవ్లో వింటున్న వారందరిలో ఈ గొర్రెలాంటి స్వభావము ఏదైనా ఉంటే వారిని సరిచేయండి, చక్కపరచండి, బలపరచండి, జీవాన్ని ఇవ్వండి, చక్కని మార్గంలో వారు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనమైన తండ్రి, ఇంతవడిన వాక్యం మా అందరి హృదయాలను ముద్రించండి. మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. దేవ, అంతవరకు సాక్షిగా, నమ్మకస్తులుగా దేవ, మీ యొక్క ప్రాణ విమోచనను శిలువలో చేసిన త్యాగాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటూ నీ కొరకు సాక్షులుగా ఉండినట్లు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. చెరువుచిన నీ ప్రజలందరినీ బట్టి స్తోత్రాలు. నీ ప్రజలను ఆశీర్వదించండి. నీ ప్రజల అక్కర్లు తీర్చండి ప్రభా. అప్పులన్నీ తీర్చండి. దీర్ఘకాల వ్యాధులను తీసివేయండి. దయగల తండ్రి, వారి కుటుంబంలో ఫిలిపిన్ పొందుతుంది సంపద నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. బేతేలు మందిరానికి వస్తున్నా ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాం. దేవాన్ని ఆస్వాదించండి. యెహోషువ కుటుంబంలో నేను నా ఇంటి వారు యెహోవాని సేవించుదము అనే తీర్మానం నిబిడలకు అనుగ్రహించండి. కుటుంబాలు వినే సన్నిధికి బేతేలకు వచ్చినట్లు కృపచూపమని ప్రార్థిస్తూ మీ దయలాస్తులకు అప్పగించుకుంటున్నాం. మీ ఆధారపడుతున్నాం. దయగల తండ్రి, మీ దాస్తుని నడిదినం ఈ దినం దేవా, మీ దాస్తుని దేవ వాడుకున్నందుకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. సాయంకాలం మీటింగ్ కొరకు, రేపటి దినం ప్రభుదిన పరిసర కొరకు సిద్ధపరచు. మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మీకు ఆరోపిస్తూ మీకు అప్పగించుకుంటాం. మీరు ఆధారపడుతూ మహిమ ఘనత ప్రభావం పొందమని మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరొచ్చిన వారందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడగిండి నడిపించును గాక. ఆమేన్.